పొంగి దూతాళి సమూహము ఆలపించే స్తుతిగానము భూలోకమంతటను ప్రకటించే యేసుని జననము సర్వోన్నతమగు స్థలములలో దేవునికి మహిమా భూమి మీద మనుషులకు సమాధానము మా ప్రియమైన యేసు ప్రభు తూర్పున ఉదయించే నక్షత్రము యేసుని జననపు సాదృశ్యము జ్ఞానులు అరుదించి పూజించిరి ఈయనే రాజని ప్రకటించిరి తూర్పున ఉదయించే నక్షత్రము యేసుని జననపు సాదృశ్యము జ్ఞానులు అరుదించి పూజించిరి ఈయనే రాజని ప్రకటించిరి సర్వోన్నతమగు స్థలములలో దేవునికి మహిమా భూమి మీద మనుషులకు సమాధానము మా ప్రియమైన యేసు ప్రభు గొర్రెలు కాయు కాపరులు పొందిరి రక్షకుని సందేశము బాలుని దర్శించి ప్రకటించిరి ప్రథమ సువార్తికులనబడిరి గొర్రెలు కాయు కాపరులు పొందిరి రక్షకుని సందేశము బాలుని దర్శించి ప్రకటించిరి ప్రథమ సువార్తికులనబడిరి సర్వోన్నతమగు స్థలములలో దేవునికి మహిమా భూమి మీద మనుషులకు సమాధానము మా ప్రియమైన యేసు ప్రభు మానవాళి రక్షణకై మనుష్య కుమారునిగా వచ్చెను నమ్మిన వారిని రక్షించును పరలోకమునకు చేర్చును మానవాళి రక్షణకై మనుష్య కుమారునిగా వచ్చెను నమ్మిన వారిని రక్షించును పరలోకమునకు చేర్చును సర్వోన్నతమగు స్థలములలో దేవునికి మహిమా భూమి మీద మనుషులకు సమాధానము మా ప్రియమైన యేసు ప్రభు ముదమార స్తుతింతుము ఆత్మలో కీర్తింతుము మా బ్రతుకంత సమర్పింతుము మా ప్రియమైన యేసు ప్రభు. పాటల ద్వారా దేవుని మహింపరిచినటువంటి వైరు వారికి సంఘపక్షముగా వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మనం విజ్ఞాపన ప్రార్థనలోకి వెళ్తున్నాము. మన మధ్యన ఉన్నటువంటి శ్రీమతి జె కోటమ్మ జక్రయ్య గారు వచ్చి విజ్ఞాపన ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాము. ప్రార్థన అంశాలు ఏమిటంటే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధన కొరకు, సంఘంలో అనారోగ్యంతో బాధపడుచున్న వారి కొరకు, చీర్వానుప్పులపాడు మందిర నిర్మాణం కొరకు,
ప్రార్థించవలసిందిగా శ్రీమతి జే కోటమ్మ గారికి మనవి చేస్తున్నాం. ప్రేమ గల మా తండ్రి, కృపగల మా రక్షక, ఇంతవరకు కాసి కాపాడినందుకు స్తోత్రములు నాయన. ప్రభా నాయన, నా తండ్రి, నా దేవ, నా రక్షక, గత వారం నుండి ఈ వారం వరకు కాసి కాపాడి తండ్రి, సంఘం అంతా కాసి కాపాడి ప్రభా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు నాయన. ప్రభా నాయన, నా తండ్రి, నా దేవ, నా రక్షక, గత వారం ప్రభా యూత్ క్రిస్మస్ జరుపుకోవడానికి కృప చూపించినందుకే స్తోత్రములు నాయన. ముందు వారం ప్రభా చిల్డ్రన్స్ క్రిస్మస్ జరుపుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపకై స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభా నాయన, నా తండ్రి, నా దేవ, నా రక్షక, ఈ వారము ఉమెన్స్ క్రిస్మస్ జరుపుకోవడానికి నువ్వు ఇస్తున్న కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా నాయన, నా తండ్రి, నా దేవ, నా రక్షక, ప్రభా సంఘ కాపరిని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఆయన చేయి పరిచయం అంతటినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రభా ఆయనకి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా నాయన, నా తండ్రి, నా దేవ, నా రక్షక, ప్రభా విశ్రాను పుల్పాడు సంఘాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. సంఘం అంతటినీ కాసి కాపాడండి తండ్రి. అక్కడ కడుతున్న నూతన మందిరాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు జరిగిన కార్యప్రణాలన్నిటి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభా నాయన, నా తండ్రి, నా దేవ, నా రక్షక, ఇంకా జరగనయ్యున్న పనిలో నీ మహిమార్థమై జరగటానికి కావాల్సిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రభా నాయన, నా తండ్రి, నా దేవ, నా రక్షక, ఎంఎంబీసీ సంఘం నుంచి ప్రార్థిస్తున్నాను నాయన. ప్రభుత్వ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి నాయన. ఏ కుటుంబంలో ఏ అవసరం ఉందో నువ్వు ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. సంఘంలో వృద్ధులు ఉన్నారు, కాసి కాపాడండి తండ్రి. ప్రభువా నాయన, నా తండ్రి, యవ్వన బిడ్డలు ఉన్నారు, కాసి కాపాడండి తండ్రి. ప్రభువా చిన్న బిడ్డలు ఉన్నారు, కాసి కాపాడండి తండ్రి. ప్రభువా వివాహాల కోసం ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి నాయన. ఉద్యోగాల కోసం ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు తండ్రి, దీవించండి తండ్రి. ఉద్యోగాలు ఇచ్చి దీవించండి నాయన. ప్రభువా సంతానం లేని బిడ్డలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా నాయన, నా తండ్రి, నా దేవ, నా రక్షక, సంఘంలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రభువా నాయన, నా తండ్రి, ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఆదివారంలో జరగనయ్యున్న కార్యక్రమం అంతటిని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. సాయంకాలం జరగనయ్యున్న కోడికను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభువా వార కోరికలను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రభువా నాయన, నా తండ్రి, నా దేవ, నా రక్షక, ఇక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నానంటే అది నీ కృపే తండ్రి. నేనేమై ఉన్నానో నీవు ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రభువా ఇప్పుడు జరగబోయే కోడికి అంతటిని నీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సినంది ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి కోటమ్మ గారికి యేసుక్రీస్తు నామంలో సంఘపక్షముగా వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఇప్పుడు మనం కొన్ని ప్రత్యేక పాటలు విందాము. ముందుగా శ్రీమతి వై సంగీత లక్ష్మి గారు, శ్రీమతి ఏ సుభాషిణి గారు, శ్రీమతి వి నిర్మల యలమంద గారు వచ్చి ఒకరి తర్వాత ఒకరు మరి పాటలు ప్రత్యేక పాటలు పాడి వినిపించవలసిందిగా కోరుచు. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామంలో అందరికీ వందనములు. మనము ఈరోజు దేవుని జననం గురించి ఒక పాటని పాడుకుందాము. ఆయనకే మహిమకరంగా పాడుకుందాం. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెన్. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమేతి కన్యకు బుట్టి నేడు వేంచేసెన్. మానవ జన్మమెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము. ఓ దూతలారా ఉత్సాహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పరాత్పరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నార్పింతుము. ఆనాది వాక్యమాయే నరరూపు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. థ్యాంక్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. సంఘ కాపరి గారు రాసినటువంటి పాట ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త. అందరికీ వచ్చిన పాటే, కలిసి పాడుకుందాం. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అందరి కొరకు వచ్చావయ్యా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అందరి కొరకు వచ్చావయ్యా. అందలమును విడనాడినావు, అవనిలో శ్రేష్ఠుడ నీవు. అందలమును విడనాడినావు, అవనిలో శ్రేష్ఠుడ నీవు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అందరి కొరకు వచ్చావయ్యా. నశించిన వారిని రక్షించుటకు నరుని రూపమును ఈ లోకములో ధరించితివి. నశించిన వారిని రక్షించుటకు నరుని రూపమును ఈ లోకములో ధరించితివి. నరక పాత్రులైన వారికి మోక్షములను గ్రహించితివి. నరక పాత్రులైన వారికి మోక్షములను గ్రహించితివి. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అందరి కొరకు వచ్చావయ్యా. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త అందరి కొరకు వచ్చావయ్యా. మహిమ దేహమును విడచి మట్టి దేహమును ధరించి పరలోకమును విడచి భూలోకమునకు వచ్చి మహిమ దేహమును విడచి మట్టి దేహమును ధరించి పరలోకమును విడచి భూలోకమునకు వచ్చి మట్టి దేహులమైన మాకు మహిమ దేహమును ఇచ్చుటకు, మట్టి దేహులమైన మాకు మహిమ దేహమును ఇచ్చుటకు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా,
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా ఆలోచనాకర్త అందరి కొరకు వచ్చావయ్యా. పాపమలినము అంటకుండా పవిత్రునిగా జీవించి పరలోకమే మన గురి అని ప్రజలకు బోధించి, పాపమలినము అంటకుండా పవిత్రునిగా జీవించి పరలోకమే మన గురి అని ప్రజలకు బోధించి పరలోకమునకు చేర్చా. మార్గము నీవైతివే పరలోకమునకు చేర్చా, మార్గము నీవైతివే. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ఆశ్చర్యకరుడా ఆలోచనాకర్త అందరి కొరకు వచ్చావయ్యా. ఆశ్చర్యకరుడా ఆలోచనాకర్త అందరి కొరకు వచ్చావయ్యా. అందలమును విడనాడినావు అవనిలో శ్రేష్ఠుడ నీవు, అందలమును విడనాడినావు అవనిలో శ్రేష్ఠుడ నీవు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు సజీవులుగా కాచి కాపాడిన ఆ దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ పాస్టర్ గారికి వందనాలు, చేరవచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. యేసుని జన్మదినం లోకానికి పర్వదినం, యేసుని జన్మదినం ఈ లోకానికి పర్వదినం. పరిశుద్ధుని ఆగమనం లోక పాప పరిహార, పరిశుద్ధుని ఆగమనం లోక పాప పరిహారం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, జాయ్ఫుల్ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, జాయ్ఫుల్ క్రిస్మస్. జన్మించెను సర్వోన్నతుడు రక్షకుడై భువిలో నరరూపిగా దీనునిగా
రక్షకుడై భూమిలో నరరూపిగా దీనునిగా బెత్లెహేమను గ్రామములో ఇమ్మానుయేలుగా ఆ దావీదు వంశములో ఇమ్మానుయేలుగా ఆ దావీదు వంశములో హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ జాయ్ఫుల్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ జాయ్ఫుల్ క్రిస్మస్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ భూమి మీద ప్రజలందరికీ శాంతి సమాధానము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ భూమి మీద ప్రజలందరికీ శాంతి సమాధానము కలుగునుగాకని ఆ దూతలు స్తోత్రించిరి కలుగునుగాకని ఆ దూతలు స్తోత్రించిరి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ జాయ్ఫుల్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ జాయ్ఫుల్ క్రిస్మస్. మనసారా స్తుతించెదం ప్రభువుల ప్రభువని కొనియాడుచు కీర్తించెదం రాజులకి రాజని మనసారా స్తుతించెదం ప్రభువుల ప్రభువని కొనియాడుచు కీర్తించెదం రాజులకి రాజని ప్రభు యేసు జన్మదినం మనకెంతో ఆనందం ప్రభు యేసు జన్మదినం మనకెంతో ఆనందం హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ జాయ్ఫుల్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ జాయ్ఫుల్ క్రిస్మస్. యేసుని జన్మదినం లోకానికి పర్వదినం యేసుని జన్మ
Happy Christmas, joyful Christmas. Happy Christmas, Happy Christmas, Merry Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas, joyful Christmas. ప్రత్యేక పాటలు పాడి వినిపించినటువంటి శ్రీమతి వై సంగీతలక్ష్మి గారికి, అలాగే ఏ సుభాషిణి గారికి, శ్రీమతి నిర్మలా యలమంద గారికి, కుమారి ఝాన్సీ గారికి దేవుని నామమున సంఘపక్షముగా వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలును బట్టి మనము సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటాము దేవుని సన్నిధిలో. అలాగే ఈరోజు తన సాక్ష్యాన్ని పంచుకోవడానికి మన మధ్య శ్రీమతి కె కమలా గారు ఉన్నారు. వారు వచ్చి దేవుడు వారి జీవితంలో చేసిన మేలును బట్టి వారు మనతో సాక్ష్యాన్ని పంచుకుంటారు. అందరికీ దేవుని పేరిట నా వందనాలు. నేను కొమ్ము జోసెఫ్ గారి పెద్ద కోడల్ని. నా పేరు కమల. ఒక హైందవ కుటుంబంలోంచి వచ్చాము. మా నాన్న ఒక నాస్తికుడు. మా ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉండేవి. ప్రేమానందం సార్ అని ట్రెజరీలో వాకళ్ళు పనిచేసేవాళ్ళు. ఆ సారు హ్యాండిక్యాప్డ్ అయినా మాకు రోజు ప్రతిదినం మా ఇంటికి వచ్చి వాక్యం చెప్పేవారు. మెల్లమెల్లగా అందరం ప్రార్థనలోకి వెళ్ళడం, సండే చర్చికి వెళ్ళడం, వాక్యం వినడం మొదలుపెట్టాం. అయినా గొడవలు తగాదాలు ఎక్కువ అయిపోయాయి. ఇంకా దేవుని విడిచిపెట్టేద్దామని మా నాన్నకి మేము 4 సంతానం. వాళ్ళు నేను 3వ అమ్మాయిని. 3వసారి కూడా అమ్మాయి అనేసరికి మా అమ్మ నన్ను వద్దనుకుంది. కానీ దేవుడు హైందవ కుటుంబం నుంచి వచ్చిన ఒక క్రిస్టియన్ కుటుంబంలో పెళ్లి చేసుకోవడానికి అన్నిటికీ దేవుడు నాకు సహాయం చేశాడు. సాక్ష్యం పంచుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది, కానీ క్లుప్తంగా వివరిస్తాను. మేము 6th సమ్మర్లో ఉన్నప్పుడు ప్రేమానందం సార్ అని మమ్మల్ని నడిపించేవాడు. కానీ నాకు బొట్టు తీయడానికి ఒక 2 years పట్టింది. అయినా ఇంకా ఎక్కువ అయిపోయినాయి గొడవలు ఇంట్లో, కుటుంబంలో. వీళ్ళేం చదువుతారా, వీళ్ళేం పాస్ అవుతారు అన్న స్టేజ్కి వెళ్ళిపోయాం మేము 4. కానీ దేవుడైతే మమ్మల్ని మా 4 పిల్లల్ని మంచి పొజిషన్లో ఉంచారు దేవుడు ఈ రోజుటికి. కానీ ఒక సాక్షిగా నిలబడడానికి కూడా సహాయం చేశాడు. నాకు దేవుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఒక వాగ్దానం ఇచ్చారు నా కుటుంబం పట్ల. ఇన్ని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక అగ్నిలాగా, ఇప్పటికీ నేను ఆ అగ్ని చూడలేదు, ఒక అగ్నిలాగా నాకు ఒక వాగ్దానం ఇచ్చారు దేవుడు. అది యెషయా 61:7 మీ అవమానముకు రెట్టింపు అంటే ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించుదురు, సంతోషించుదురని వాక్యాన్ని నా 19వ తారీఖు 9వ నెల 99వ సంవత్సరం నేను 10th క్లాస్ ఉన్నప్పుడు నాకు ఇచ్చాడు ఈ వాగ్దానాన్ని. ఇప్పటికీ నన్ను విడిచిపెట్టకుండా ప్రతి విషయంలో నన్ను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నా యొక్క స్టడీ విషయంలో కావచ్చు. నేను ఈ టైం ఇట్లా ఉండున్నాగా 2010 మే 21 నా జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని మారుమనసు పొందాను. అప్పుడు దేవుడు వరుసగా ఇంకా మ్యారేజ్ విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో నా మ్యారేజ్ విషయంలో అయితే హిందువులు వచ్చారు, మంచి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్. కానీ నేను వద్దనుకున్నా. నాకు వద్దు, నేను దేవుని నమ్ముకున్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటానని చెప్పాను మా నాన్నకి. అలాగే ఇంకా మా మామయ్య వాళ్ళు వచ్చి చూసేసరికి ఇంకా సరే అని చెప్పేసి, దేవుని కుటుంబం కదా నాన్న, ఏం లేకపోయినా ప్రాపర్ జాబ్ కానీ ఏం లేదు, కానీ ఒక్క దేవుని నమ్ముకున్నారు, నాకు అది చాలు అని నేను మ్యారేజ్ చేసుకున్నాను. నా హెల్త్ విషయంలో కూడా చాలా గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఎలాగంటే నేను క్యాన్సర్ స్టేజ్కి వెళ్ళిపోయాను, చనిపోయే స్థితికి వెళ్ళిపోయాను. అయినా దేవుడు నన్ను బ్రతికించాడు. ఆ స్టేజ్ అంటే అది అనుభవిస్తే కానీ తెలియదు. నా కుడి చేయి పడిపోయింది, నేను అన్నం కూడా తినలేను. ఆ స్టేజ్ నుంచి దేవుడు నన్ను ఇంతవరకు
సజీవంగా పెట్టి ఒక్కొక్కటి మా అత్త చనిపోయి 2014 పెళ్ళి అయినాక మా అత్తమ్మ చనిపోయింది. నా కళ్ళ ఎదుటే చనిపోయింది. ఆ లోటు ఇప్పటికీ ఎవ్వరు తీర్చలేరు కూడా. అయినప్పటికీ దేవుడు బలపరుస్తూ ప్రతి విషయంలో మా మామయ్య కానీ ఎక్కువగా మా మామయ్య ఎక్కువ సపోర్ట్, కుటుంబ సభ్యులు కానీ అందరూ బాగా సపోర్ట్ చేసి నాకు అసలు ఏం తెలియదు. జాబ్ నాకైతే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది 2006లో. అప్పుడు 3 years 4 years జాబ్ చేశాను. జాబ్ చేసిన వెంటనే మ్యారేజ్ చేసుకోవడం అన్నీ జరిగిపోయినాయి. ఆ తర్వాత పిల్లల విషయంలో పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. 50-50 ఛాన్సెస్ మీకు పిల్లలు పుడతారు లేకపోతే లేదని చెప్పారు డాక్టర్స్. కానీ దేవుడు 2 బిడ్డల్ని ఇచ్చాడు. దేవుడి సన్నిధిలో పెంచడానికి నాకు సహాయం చేశాడు. ఇన్ని మేలులు చేసిన దేవుడికి నేను నిరంతరం ఎప్పటికీ కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటున్నాను. మా నలుగురు కూడా క్రిస్టియన్ ఫ్యామిలీస్ పెళ్లి చేసుకున్నాము. తిరిగి వెనక్కి చూడలేదు. మా కుటుంబాలు నిరంతరం అంతం వరకు నమ్మకంగా ఉండేటట్టు ప్రార్థించండి. అలాగే నేను ఒక పాట పాడలేకపోయాను నా సర్జరీ అయిన తర్వాత. ఆ పాట నేను ఒక్కసారి వినిపించాలనుకుంటున్నాను. ఈ సంఘం కూడా నన్ను ఒక తల్లిలాగా ఆదరించింది కూడా. ఫస్ట్ మేరీ జోన్ సిస్టరు ఒక సిస్టర్ లాగా, అంటే మా పెద్ద సిస్టర్ లాగానే ఉంటారు. అలాగా నేను సిస్టర్కి ప్రతిదీ షేర్ చేసుకుంటాను కూడా. ఎక్కువగా సిస్టర్తోనే ప్రతిదీ షేర్ చేసుకుంటాను. అన్న కూడా మా కుటుంబం పట్ల అంటే బాగలేకపోయినా ఇంటికి వచ్చి ప్రేయర్ చేయడం కానీ, ఒక సొంత చెల్లి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నారు అన్న. కుటుంబం అయితే సంఘం అయితే ఇంక చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళు ప్రేమగా ఉంటూ నన్ను బలపరుస్తున్నారు. వాక్యంలో కూడా ప్రతి విషయంలో, కొయిర్ విషయంలో అసలు నాకు గొంతే లేదనుకున్న దాన్ని కొయిర్లో సెలెక్ట్ అవ్వడం ఏంటో నేనే ఆశ్చర్యపడిపోయా. కానీ ఈ పాటని వినిపించాలని నేను అనుకుంటున్నా. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడా నీవే, ఎవ్వరు లేరు నాకిలలో, నీవే నా సర్వము, నా దేవా నా ప్రభువా యేసు, నా దేవా నా ప్రభువా యేసు. చీకు చింతలలో కృంగి నేనుండగా నా చెంతకు చేరి చింతలు బాపితివే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడా నీవే. వేలాది స్తోత్రం. నేను ఇంకా అంతం వరకు దేవునిలో ఎదుగుతూ నమ్మకంగా ఉండాలని ప్రార్థిస్తారని సంఘమంతుని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి, సంఘ కాపరికి నిండైన నా వందనాలు. థ్యాంక్ యూ. శ్రీమతి కె కమలా గారు వారి జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మరియు వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నశించిన దానిని వెతికి రక్షించుటకు దేవుడు ఈ లోకానికి వచ్చాడని మనం అందరికీ తెలుసు. ఆ విధంగా వారి కుటుంబాన్ని ఆయన రక్షించుకొని ఈరోజు మరి వారి బిడ్డలు ఏ విధంగా మన సంఘంలో వారి భార్యాభర్తలు మరి పరిచర్యలో ఎలా ఉంటున్నారు మనం అందరం చూస్తున్నాము. దేవుని కృపను బట్టి ఇంకనూ వారి జీవితాలు అలాగే ముందుకు సాగాలని కోరుకుంటూ, మరి ఈరోజు మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ హెవెన్లీ డాటర్స్ క్రిస్మస్ ప్రోగ్రామ్ సందర్భంగా మనతో గ్రీటింగ్స్ పంచుకుంటానికి మన మధ్య శ్రీమతి డాక్టర్ పద్మావతి సుభాకర్ గారు ఉన్నారు. వారు వచ్చి గ్రీటింగ్స్ పంచుకోవాల్సిందిగా కోరుకోవచ్చు. మొట్టమొదటిగా మనందరినీ ఇక్కడికి చేర్చిన దేవాలయానికి, పరిశుద్ధ స్థలానికి చేర్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటామండి. మనం అందరం మన మనసుల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాము. మరి అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, ఉమెన్స్ డైరెక్టర్ గారికి, డైరెక్టర్స్కి, సంఘం అంతటికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన టైము 1 నుండి 3 నిమిషాలు, అందుకని ఇంకా నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు నిర్మలా ఎల్లమంద గారు పాట పాడారు కదండి, మరి ప్రత్యేకించి శుభాకాంక్షలన్నీ, క్రిస్మస్ శుభాకాంక్షలన్నీ పాటలోనే వచ్చేసినాయి కదా. మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, జాయ్ఫుల్ క్రిస్మస్, ఇంకా
రక్షకుడు అయినటువంటి క్రీస్తు ప్రభువు ఇమ్మానుయేలు మొత్తం అందులో వచ్చేసినాయి. ప్రత్యేకించి శుభాకాంక్షలు ఏమీ అక్కర్లేదు, కానీ ప్రోగ్రాంలో ఉంది, డైరెక్టర్ గారు చెప్పారు కాబట్టి ఇంకా ఒక 2 నిమిషాలు 1-3 మధ్యలో 2 నిమిషాలు మాత్రం నేను మాట్లాడతాను. మరి మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? ద లైట్ షైన్స్ ఇన్ ద డార్క్నెస్ ద డార్క్నెస్ ఓవర్కమ్ ఇట్ కదా. ద లైట్ షైన్స్ ఇన్ ద డార్క్నెస్ అండ్ ద డార్క్నెస్ ఓవర్కమ్ ఇట్. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించెను, చీకటి ఆ వెలుగును గ్రహింపకుండెను అని. చూడకుండెను అని లేదు, వినకుండెను అని లేదు కదా. చూడకుండెను వినకుండెను అని లేదు, కానీ గ్రహింపకుండెను అని. ఆ వెలుగు, ఆ చీకటి ఆ వెలుగును గ్రహింపకుండెను. మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు కదా. మరి మన దగ్గర వెలుగు ఉంది, వెలుగు వచ్చింది. ఎట్లా వచ్చింది ఆ వెలుగు? ఆ వెలుగు, ఆ వాక్యము, దేవుని యొద్ద ఉన్న ఆ వాక్యము, దేవుడై ఉన్న ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చేసి ఉన్నాడు కదా. కానీ మనము ఆ వెలుగును గుర్తించట్లా కదా. అయితే ప్రత్యేకించి నాకు ఎంత సంతోషంగా ఎట్లా ఉంది అంటే, ఈ సంవత్సరం క్రిస్మస్ ఎంతో బహు సంతోషంగా ఉంది. జీవితంలో ఎప్పుడు లేనంత సంతోషంగా ఉంది. ఎందుకు అంటే డ్యాన్సులు కాదు, మళ్ళీ క్రిస్మస్ డ్రామాలు కాదు, ఈ విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ని, చిల్డ్రన్స్, యూత్, ఉమెన్స్, నెక్స్ట్ మనం మెన్స్, వాళ్ళు ఎంత అద్భుతంగా చేయబోతున్నారో మనం కూడా చూద్దాము. మరి ఈరోజైతే కలర్ఫుల్గా అందరం ఉమెన్స్ క్రిస్మస్ అనేటటువంటి ఫీలింగ్ తోటి స్త్రీలందరూ ఉన్నారని నేను భావిస్తున్నాను. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ వాక్యమైన వెలుగై ఉన్నటువంటి ఈ దేవుడు శరీరము దాల్చి మన మధ్యకు వచ్చి మన దగ్గర ఉన్నారు, మనలో ఉన్నారు. మనము అది గుర్తించాలి. ఒట్టి క్రిస్మస్ చేసుకోవటం కాదు, ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అన్నీ చేసుకోవాలి. కానీ దానికంటే ముఖ్యము, దానికంటే చాలా ముఖ్యమైనది మన హృదయం. మన హృదయాన్ని దేవునికి ఇస్తున్నామా లేదా? మనం భయంకరమైన తప్పులేం చెయ్యం, కానీ చాలా 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 చిన్న తప్పులు మనం అందరం చేస్తూనే ఉంటాం. ఒక ఫ్యామిలీలో ఉన్న మధ్య ఐక్యతలు ఉండవు. ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళ మధ్య ఐక్యతలు ఉండవు, మాటలు ఉండవు, ఏంటో అయిపోతూ ఉంటుంది. అటువంటి సందర్భాన్ని మన కుటుంబాల్లో, ఇక్కడ మనం చేరి ఉన్నటువంటి కుటుంబాలు, భయంకరమైనటువంటి తప్పులు, బాధలు, వేదనలు ఉండొచ్చు ఒకరికొకరికి మధ్య. కానీ నేను చెప్పేది ఏంటంటే, దేవుని సన్నిధిలో పోరాడదాం, దేవుని సన్నిధిలో మొరపెడదాం. నా దగ్గర ఏం తప్పు ఉంది, నా రక్త సంబంధికుల దగ్గర ఏం తప్పు ఉంది అని మొరపెడదాం. మొరపెట్టి అందరము మొట్టమొదట మన కుటుంబాలని వ్యక్తిగతంగా అందరికీ చెప్పటం కాదు, అసలు అన్యులకు చెప్పటం కాదు. మనలో మార్పేది అన్యులకు, ఎవరో క్రిస్టియన్స్ కాని వాళ్ళకు మనం చెప్పటం కాదు. మనలో ఏది మార్పు, మనలో మార్పు ఏది? అటువంటి మార్పు మరి ఈ సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా మరి మనలో అటువంటి మార్పు, మన ప్రతి కుటుంబంలో అటువంటి మార్పు రావాలని కోరుకుంటున్నాను. మరి ఈ విధంగా దేవుడు శరీరధారి అయి, వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా ఉన్నాడని మనం గ్రహించినట్టయితే ఆ విశ్వాసాన్ని గాడ్ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, ఒకటి గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, మనకి విశ్వాసం ఉంటే మనకు ఒక బహుమానం వస్తుంది దేవుని దగ్గర నుండి. ఇంకొకటి ఏంటంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ హోప్, నిరీక్షణ కనుక మనకు ఉంటే మనకి ఆశీర్వాదాలు వస్తాయి, బ్లెస్సింగ్స్ ఆఫ్ హోప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే పీస్ ఆఫ్ లవ్, మనకి కనుక ప్రేమ ఉంటే దేవుని దగ్గర నుంచి మనకి శాంతి సమాధానాలు వస్తాయి. ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నిర్మలా యలమంద గారు అంతా చెప్పేశారు, ఇంకా ప్రత్యేకించి ఏం లేదు. క్రిస్మస్కి మరి నూతన సంవత్సరానికి మన జీవిత కాలం అంతటికి
కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ యేసయ్య పేరట మిమ్మల్ని అందరినీ మరి అందరం ఒకరికొకరు ప్రార్థన చేసుకొని చక్కగా హృదయాలను అర్పించి మనం దేవుణ్ణి స్తుతించే వాళ్ళగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమతి పద్మావతి గారు మరి శుభాకాంక్షలు తెలియజేసినందుకు సంఘపక్షంగా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చారని మరి మంచి సాక్ష్యాన్ని మనతో మంచి వాక్యాన్ని మనతో పంచుకున్నారు. వారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనందరం కలిసి వాక్య పఠనానికి ముందుగా మన బైబిల్ను కుడి చేతితో చేపుని జీవవాక్యము అనేటువంటి పాటలోని పల్లవిని పాడుకుందాం. జీవవాక్యము నా జీవితమునకే వెలుగుతో బలమునై నన్ను నడుపునది, వెలుగుతో బలమునై నన్ను నడుపునది. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 38 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి జి శ్యామలాదేవి గారు వచ్చి చదివి వినిపించవలసినగా కోరుచున్నాము. లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వరకు మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి జి శ్యామలాదేవి గారు వచ్చి మనకు చదివి వినిపించవలసినగా మనం చేస్తున్నాం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుంచి 38 వరకు చదువుకుందాం. 6వ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలీసబెతు కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. పరివాక్యంను మనం వినికిల్లో దీవించింది కాక ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, పాస్టర్ గారికి, స్త్రీల సమాజం వారికి వందనాలు. వాక్య భాగాన్ని చదివి వినిపించినటువంటి శ్రీమతి జి శ్యామలాదేవి గారికి దేవుని నామంలో సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి ఎస్ జ్యోతి హనుమంతరావు గారిని మనం చేస్తున్నాము. ప్రార్థన చేసుకున్నాము. అవకాశం ఇచ్చిన మేడం గారికి, డైరెక్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. అందరం ప్రార్థన చేసుకున్నాం.
పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి, జీవగల యేసయ్య, నీ నామమునకు వందనాలు, స్తోత్రములు 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 తండ్రి. ఉన్నవాడా అన్నవాడా నీ పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ మందిరంలో మేము చేరి ఉంటూ ఎంతో భాగ్యము తండ్రి. ఈ దినము చూడలేక ఎంతోమంది మృతులై ఉండగా మమ్మల్ని అయితే సజీవులుగా ఉంచో తండ్రి. అందును బట్టి నీకు శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, సంతోష సమయంలో మేము ఉంటుండగా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇప్పటి వరకు ప్రభువా పాటల ద్వారాను అయ్యా సాక్ష్యము ద్వారాను ప్రభువా అయ్యా నిన్ను ఆరాధించి అయ్యా నిన్ను గణపరిచిన విధానానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి ఈ సమయంలో మేము వాక్యములో చేర్చుండగా ప్రభువా నీ బిడ్డ మాతో ఏం మాట్లాడవచ్చున్నాడో ప్రభువా నువ్వు ఎరిగిన దేవుడివి. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, క్రిస్మస్ అంటే ప్రభువా అందరు చెప్పినట్టే బట్టలు కొనుక్కోవడం, పిండి వంటలు కాదు ప్రభువా. మేమేమి నేర్చుకోవాలో ప్రభువా, మేమేమి విడిచిపెట్టాలో ప్రభువా మా జీవితాల్లో అయ్యా మీరు మాట్లాడండి ప్రభువా. మాకేం అవసరమై ఉన్నదో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా గొప్ప దేవాని పాదాలకు వందనాలు. అయ్యా ఇలాంటి సంతోషము ఇలాంటి ఆనందం ఎన్నో కుటుంబాలు నోచుకోలేని స్థితిలో ఉన్నాయ్యా. కానీ మాకు ఈ ధన్యతనిచ్చావయ్యా. నీ సంఘంలో మేము గడపటం మాకు శ్రేష్టమయ్యా. అందుని బట్టి వందనాలు ప్రభువా. అనేకులు నశించిపోతున్నారు ప్రభువా. వారి కొరకు భారం కలిగి మేము ప్రేరు చేయటకు సహాయమును దయచేయ అయ్యా. మాలాగా వారు కూడా సంతోషంలో నిండునట్లు కృప చూపించమని ప్రభువా. అయ్యా వాక్యం తెలియక ప్రభువా నశించిపోతున్నారు అయ్యా. వారందరి కొరకు మేము భారం కలిగి ప్రార్థన చేసి అయ్యా ధన్యతను మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. అందరి కుటుంబాలు ఈ పండుగ సందర్భం అందరి కుటుంబాల సంతోషాన్ని నింపమని అడుగుచున్నామయ్యా. అటు కోల్పోతున్న వారికి మీరు ఆదరణ దయచేయమని అడుగుతున్నానయ్యా. అయ్యా నీ బిడ్డ మాట్లాడుతుండగా ప్రభువా మేము వాక్యాన్ని అర్థం చేసుకొని అయ్యా మీ వాక్యానుసారమైన జీవితాన్ని మా జీవితాల్లో కలుగు చేయమని ఇప్పటి వరకు మేము చేసిన ఆరాధన అంతట్లో మాకు తోడయ్యండి. మీ బిడ్డతో మీరు మాట్లాడే ప్రతి మాట మేము అయ్యా మా హృదయాల్లో భద్రపరుచుకునే కృపను దయచేయమని ఈ అవకాశం ఇచ్చిన దాన్ని ఎన్నిక లేని దాన్ని అయ్యా నన్ను నువ్వు నిలవ పెట్టుకున్నందుకు అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటూ మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఎత్తుపట్టుకోమని అయ్యా ప్రతి కుటుంబంలో సంతోషాన్ని దయచేయమని ఈ చిన్న ప్రార్థనని పరలోక రాజ్యమునకు చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వాక్య సందేశం కొరకు ప్రార్థించినటువంటి ఎస్ జ్యోతి హనుమంతరావు గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి అర్హత లేనిటువంటి ఎన్నిక లేనటువంటి నన్ను దేవాదేవుడు మరి ఈ యొక్క సమయంలో నన్ను ఇక్కడ పెట్టినందుకు ఆయనకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దేవుని పరిచర్యలో మరి ప్రోత్సహిస్తున్నటువంటి మన సంఘ కాపరి గారు అయినటువంటి రవికుమార్ గారికి నా వందనం తెలియజేసుకుంటాను. అలాగే సంఘమంతటికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని వాక్య సందేశం కొరకు పాస్టర్ గారికి అప్పగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మన ఉమెన్స్ ఫెలోషిప్ వారు క్రిస్మస్ కేక్ కట్ చేస్తారు. హెవెన్లీ డాటర్స్ వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సింది కోరుచున్నాను. తదుపరి కార్యక్రమాన్ని ఉమెన్స్ వారికి అప్పగిస్తున్నాను. తొలగేను చిక్కులన్నీ వీడేను, చీకట్లు తొలగేను చిక్కులన్నీ వీడేను, పాపము నుండి విడుదల శాపము నుండి విముక్తి, పాపము నుండి విడుదల శాపము నుండి విముక్తి. రైట్, ప్రార్థన చేద్దాం. రండి రండి అమ్మ రండి. దయగలిగిన తండ్రి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. హెవెన్లీ డాటర్స్ అందరిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. వారు చేసిన గొప్ప పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా సంఘము పరిచర్యలో సేవకుని చేతుని బలపరుస్తూ సువార్తని మోస్తూ వారు జరిగిస్తున్న సేవకై నీకు స్తోత్రాలు. వారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి.
శరీర బలహీనత ఉన్న బిడ్డల్ని స్వస్థపరచండి, నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలకు నూరంతల ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని, ఈ క్రిస్మస్ నూతన సంవత్సర సంతోష సమాధానాలు సమృద్ధిగా ఇవ్వమని, మరి ముఖ్యంగా రాబోయే సంవత్సరంలో తండ్రి ఇంకా ఎక్కువ సేవ చేయడానికి, ఎక్కువగా నీకు దగ్గరగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రైట్, కట్ చేయండి అమ్మా. చప్పట్లు కొడదాం, అందరూ హ్యాపీ క్రిస్మస్ చేద్దాం. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఓకే, గాడ్ బ్లెస్. మీరు ఈ సమయంలో మన హెవెన్లీ డాటర్స్ అందరు నిలబడతారా? ఎక్కడున్నారు? ఈరోజు ఉమెన్స్ క్రిస్మస్ కాబట్టి వారిని మనం అభినందించాలి. ఎలా అభినందించాలంటే మన కరతాళ ధ్వనులతో అభినందించాలి. నిలబడండి హెవెన్లీ డాటర్స్. స్త్రీలందరూ కూడా, అంటే మార్టిన్ చర్చికి వచ్చే స్త్రీలందరూ హెవెన్లీ డాటర్స్. స్త్రీల సమాజానికి మేము రావట్లేదు కదా, నిలబడకుండా ఉండొద్దు. స్త్రీల సమాజానికి వచ్చినా రాకపోయినా చర్చికి వస్తున్నారు కాబట్టి ఇంకా బయట ఉన్నారు కొంతమంది టెంట్ కింద వాళ్ళు కూడా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సర్వోన్నతుడ, మహోన్నతుడ, మహాగణుడ, భూమి మీదను పరలోకములను సర్వాధికారము కలిగిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీరు మానవుడిగా ఈ లోకానికి రావటానికి ఒక స్త్రీని మీరు ఎన్నుకున్నారు. ఇంత గొప్ప ఆధిక్యత మీరు ఇచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మొట్టమొదట పునరుద్ధాన సందేశాన్ని ప్రకటించడానికి ఒక స్త్రీని మీరు ఎన్నుకున్నారు ప్రభా. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప ఆధిక్యత స్త్రీలకు మీరు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. సంఘ పరిచర్యలో, సువార్త పరిచర్యలో, ఆత్మల రక్షణలో, బైబిల్ ప్రింటింగ్స్లో, బైబిల్ ట్రాన్స్లేషన్స్లో అనేక రీతులుగా పరిచర్యలో నీ బిడ్డలను వాడుకుంటున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా సంఘములో ఉన్న స్త్రీలను మాత్రమే కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తండ్రి నీ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉమెన్స్ క్రిస్మస్ సందర్భంగా తండ్రి నీ బిడ్డలు చేసినటువంటి మంచి కార్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నడిపించిన వారిని బట్టి, ఆరాధనలో పార్టిసిపేట్ చేసిన వారిని బట్టి, సిద్ధపడిన వారందరిని బట్టి కూడా మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలను దీవించండి తండ్రి. మీ కొరకు ఇంకా బలమైన సాధనములుగా వాడబడటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి బలహీనతలన్నీ తొలగించండి. నెమ్మది, సమాధానం, సంతోషాన్ని వారి హృదయంలో, కుటుంబంలో, పరిచర్యలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. హెవెన్లీ డాటర్స్ మార్టిన్ స్త్రీల సమాజమును బట్టి మీకు వందనాలు, డైరెక్టర్స్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం, అడ్వైజర్స్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి చేతులు బలపరుస్తున్న వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గృహాల్లో జరుగుతున్నటువంటి హెవెన్లీ డాటర్స్ మీటింగ్స్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు దీవించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ నూతన సంవత్సర సంతోష సమాధానములు సమృద్ధిగా నీ బిడ్డలకి, కుటుంబాలకి దయచేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయంలో మరియ గురించి, యేసుక్రీస్తు జనన విషయాన్ని దేవదూత పంచుకున్నప్పుడు మరియమ్మతో, అప్పుడు మరియమ్మ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట 37, 38 వచనాలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 37, 38 వచనాలు. అక్కడ అంటాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో, అంటే దూత చెప్పాడు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కానేరదని మరియమ్మతో దూత చెప్పాడు. చెప్పగానే 38వ వచనంలో మరియమ్మ అంటుంది, అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతర దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని
ఆ మాట కంటే ముందు ఇంకోటి ఏముంటుంది, ప్రభువు యొక్క దాసురాలను అనే మాట చూడండి. ప్రభువు దాసురాలను అనే మాటని మాట్లాడుతూ ఉంది. ఈ మాటని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక మాట, ఒక తలంపుని దేవుడిచ్చాడు. అదేమిటి అంటే, ఈమె ప్రభువు దాసురాలను అనే మాట అనిందంటే అప్పుడప్పుడు వచ్చిన మాట ఇది. అప్పటికప్పుడు దూత చెప్పగానే విని ఆమె చెప్పిన మాట అంటే కాదు. ఆమె ఊహ ఎరిగినప్పటి నుంచి ప్రభువు దాసురాలుగానే బ్రతుకుతుందాం. అది అంటే ప్రభువుకే దాసురాలు అయింది, కానీ సిరికి కానీ మనుషులకు కానీ వస్తువులకు కానీ ఇంకో దానికి దాసురాలు కాలేదామా. ఆమెకు ఊహ వచ్చినప్పటి నుంచి, ఆమె ధర్మశాస్త్రం ఎరిగినప్పటి నుంచి, తన తల్లిదండ్రులు తన దేవుని గురించి మాట్లాడినప్పటి నుంచి, తన యొక్క రబ్బీలు అంటే తన యొక్క బోధకులు, లేదా తనకున్నటువంటి అప్పుడున్న ఆలయ పరిస్థితులు వారు చెప్పినప్పటి నుంచి, అంటే దేవుని సందేశము ఆమె చెవుల్లోకి వెళ్ళినప్పటి నుంచి ఆమె హృదయంలో ఒక తీర్మానం చేసుకుంది. ఏమని చేసుకుందంటే, ఐఎమ్ ఏ సర్వెంట్ ఆఫ్ లార్డ్. అది చూసావా. ఈరోజు మనం ఈ మాట గమనించాలి. ఆమెకు అప్పుడు వింటుంటే వచ్చిన పదం కాదు అది. ప్రభు దాసురాలని ఏదో దేవదూత వచ్చి ఇవన్నీ చెప్పగానే అన్నమాట కాదు. మామూలుగా అయితే సరే అనేది, ఓకే అనేది, లేకపోతే అలానే అనేది. కానీ ఈ పదం ఎందుకు వాడింది అంటే, ఈ పదం ఆమె జీవితం. ఈ పదం అది ఆమె జీవితం, ఆమె లైఫ్. ఈ వర్డ్ అప్పుడప్పుడు పలికిన పదం కాదు, అప్పుడప్పుడు చేయత్తడం కాదు. ఆమె ప్రభు దాసురాలను అంటే అలా జీవించింది. దేవుని స్వరము ఆమె చెవుల్లో చొచ్చినప్పటి నుండి, దేవుణ్ణి తెలుసుకున్నప్పటి నుండి ఆమె నేర్చుకున్న విషయం ఏంటంటే, ఆయన దాసురాలుగానే బ్రతకటానికి ఆమె తీర్మానం చేసుకుంది. ఆయన్ని మహింపరచడానికి మాత్రమే ఆమె తీర్మానం చేసుకుంది. ఇంకా ఆమె కొన్ని మాటలు చూసినప్పుడు ఏమంటది అంటే, ఇంకా కొన్ని పదాలు మరియమ్మ వాడుతుంది. 47 వచనం చూడండి. ఆయన తన దాసురాలి, మళ్ళీ వాడుతుంది చూడండి, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను అనే పదం చూడండి ఏం మాట్లాడుతుందో కదా. 46లో ఏమన్నాడు, అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని కనపరచుచున్నది. చూసామా, ఆమె దాసురాలు ఎలా అయింది అంటే, ప్రభువుని కనపరుస్తూ బ్రతికిందాం. అది ప్రభువుని కనపరుస్తూ బ్రతికింది, ఆయన మహింపరుస్తూ బ్రతికింది, ఆయన కోసమే జీవిస్తూ బ్రతికింది. అందుకనే ఆమె వాడిన పదము, నా ప్రాణము ప్రభువుని కనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. చూశానండి ఈ మాట. అంటే ఆమె చేసిన పని ఏంటి? ఆమె తన శరీరాన్ని ప్రభువుకి సమర్పించింది, తన మనసును ప్రభువుకి సమర్పించింది, తన ప్రాణాన్ని ప్రభువుకి సమర్పించింది. అలా బ్రతుకుతుంది కాబట్టే ఏంటంట, లోకరక్షకుడైన ప్రభువు ఆమె గర్భంలోనికి ప్రవేశించాడు. ఊరక కాదు. అంత ఆషామాషైన విషయం కాదు మరియమ్మ గురించి. ఆమె ప్రాణము, ఆమె శరీరము, ప్రాణాత్మ శరీరములు అంటాము. ప్రాణాత్మ శరీరములు దేవుణ్ణి ఎరిగినప్పటి నుంచి దేవునికి అప్పగించేసుకుంది. పూర్తి స్థాయిలో ఆయన తన జీవితం అంతా కూడా ఆమె ప్రభు చేతిలో పెట్టింది. కాబట్టి ఆమె గర్భముని ప్రభువు కోరుకున్నాడు, ఆమెని ప్రభువు కోరుకున్నాడు. ఆమె ద్వారా ఈ భూప్రపంచంలోనికి రావటానికి దేవుడు ఇష్టపడ్డాడు. చూసారండి. ఇంకొక మాట కూడా ఆమంటది 49వ వచనం కానీ మీరు గమనిస్తే చూడండి, అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి మాట పలుకుతుంది. ఏముంది? సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనక ఇది మొదలుకొని చూడండి అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ. ఎలాంటి పదం వాడుతుందో చూడండి. అంటే ఆయన దాసురాలుగా బ్రతకటం కదా, ఆయన్ని ప్రాణముతో గణపరచటం, తన ప్రాణాత్మ శరీరములు ఆయనకి సమర్పించుకోవటం, ఇవన్నీ ఆలోచించినప్పుడు ఈమె ఒక మాట ఉంటుంది, అన్ని తరముల వారు నన్ను ఏమంటారంట? ధన్యురాలని అంటారు. చూసాను, అన్ని తరముల వారు. ఇప్పుడు కూడా మన తరము కూడా, రాబోయే ప్రభు రాకపోతే రాబోయే తరతరాలు కూడా మరియమ్మని ఏమంటారంట? ధన్యురాలు అని పిలుస్తారు. ఇప్పుడు నా బైబిల్లో ఒక మాట రాసుకున్నాను, నీవు అన్ని తరముల వారికి ధన్యుడిగా జీవించగలవా? ధన్యుడిగా జీవించగలవా? లేకపోతే ధన్యులు అనే పదాన్ని చదువుకొని వారి ధన్యతను గురించి మాట్లాడుకోవటమేనా? మనము ధన్యకరమైన జీవితాన్ని ఏమన్నా ఉంచుదామా, నిలబెడదామా మన తరం వారికి, మన సంఘంలో, మన కుటుంబంలో, మన సమాజంలో? ఇది కూడా మనం ఆలోచించాలి కదా. నేను రాసుకున్నాను, నీవు అన్ని తరాల వారికి, అన్ని తరాలు నిన్ను గుర్తుపెట్టుకోగలిగిన జీవితం జీవించగలవా అని రాసుకున్నాను. మనం జీవించే జీవితం, సంఘంలో నిన్ను గుర్తుపెట్టుకోగలరా? నీ గురించి మాట్లాడగలరా? అక్క భలే ప్రార్థన చేస్తుంది, ఆంటీ భలే ప్రార్థన చేస్తుంది, అమ్మమ్మ భలే ప్రార్థన చేస్తుంది,
ఆ నాయనమ్మ చాలా భయభక్తులతో ఉంటుంది, ఆమె మాట చాలా నిదానంగా ఉంటుంది, ఆమె చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అసలు మా సండే స్కూల్ టీచర్ అయితే, మా యూత్ టీచర్ అయితే, మా ఉమెన్స్ టీచర్ అయితే ఫలానా ఫలానా అని మన గురించి గుర్తుపెట్టుకోగలరా? ఒకసారి ఆలోచించాలి. మనం దేవుని సన్నిధికి వచ్చి బ్రతుకుతున్న బ్రతుకు, మనం సమాజంలో జీవిస్తున్న జీవితం, కుటుంబంలో జీవిస్తున్న జీవితం, ఈరోజు మన గురించి ఏం చెప్పగలరు? అన్ని తరాల వారు, కనీసం నీ ముందున్న తరమన్నా ఈ తరము రాబోయే తరానికి చెప్పగలదా? ఆ తరము రాబోయే తరానికి చెప్పగలదా? ఈరోజు ఇక్కడ మిషనరీలను చూస్తున్నాం, వారి గురించి కొన్ని తరాలు చెప్పుకుంటా ఉన్నాయి, కొన్ని తరాలు మాట్లాడుకోగలుగుతూ ఉన్నాయి. వారి ధన్యకరమైన జీవితం జీవించారు కాబట్టి కదా, వారి శ్రేష్టమైన జీవితం క్రీస్తు కొరకు జీవించారు కాబట్టి కదా. ఈరోజు హ్యారియట్ సండర్లాండ్ మిస్సమ్మ గారి గురించి కొన్ని తరాలు చెప్పుకుంటా ఉన్నాయి. వారి ఒంగోలు పట్టణానికి వచ్చి ఇక్కడ చేసిన సేవ, స్త్రీల మధ్య చేసిన సేవ, పేదల మధ్య చేసిన సేవ, అనగారిన ప్రజల మధ్య చేసిన సేవ, గర్ల్స్కి ఆడపిల్లల యొక్క విద్య కోసం వారు పోరాడిన పోరాటం, వారి త్యాగాలు, వారి క్రమశిక్షణ, వారి మంచితనం, వారి ఆప్యాయతలు, వారి భక్తి జీవితం, వారి విశ్వాస జీవితం, వారి పలకరింపు, వారి ప్రార్థన, వారి వాక్యము, వారి క్రమశిక్షణ మనం చెప్పుకుంటున్నాం. మన తాతలు మాట్లాడారు, మన తండ్రులు మాట్లాడారు, మన తల్లులు మాట్లాడారు, మనము మాట్లాడుతున్నాం, మన పిల్లలు కూడా మాట్లాడతారు. ఈ పిల్లలు వారికి చెబితే వారి పిల్లలు కూడా ఏమంటారు? వారి గురించి మాట్లాడుకుంటారు. ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాం? ఈ సెమీ క్రిస్మస్లో లేదా ఈ ఉమెన్స్ క్రిస్మస్ సెలబ్రేషన్లో ఒక స్త్రీ, ఒక యంగ్ గర్ల్, ఒక యవనస్తురాలు మాట్లాడుతుంది బైబిల్లో, అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు అనింది. ఇక్కడ మనం చూస్తున్న ఈవాగ్రు మార్టిన్ గారు ఇద్దరు కొడుకులు పుడితే ఇద్దరు కొడుకుల్ని దేవుని సేవకి ఇచ్చేసింది. ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఒకరు రాయబారిగా ఉంటే ఒకరు పాస్టర్గా ఉండిపోయారు. దేవుని పక్షాన నిలబెట్టింది ఇద్దరు కుమారుల్ని. ప్రార్థనా పర్రాలుగా ఉండిపోయింది. చెడుని సహించని వ్యక్తిగా ఉండిపోయింది. తన భర్త యొక్క పరిచర్యలో సహకారిగా ఉండిపోయింది. సంఘాన్ని నడిపించడంలో దొరగారు చనిపోయినా కూడా, మార్టిన్ గారు చనిపోయినా కూడా 4 సంవత్సరాలు ఒంగోలు పట్టణంలోనే క్లౌపేట 4వ లైన్లో ఒక పెంకుటింట్లో నివసిస్తూ సంఘ పరిచర్యను నడిపించింది. దొరగారు చనిపోయిన తర్వాత కూడా ఖమ్మం వెళ్ళింది, గిద్దలూరు వెళ్ళింది, మార్కాపురం వెళ్ళింది, పొదిలి వెళ్ళింది, బేస్తవారిపేట వెళ్ళింది. తన ఇద్దరు కొడుకుల్ని ఫీల్డ్లో పరిచర్యకి తిప్పి తదనంతరం తన దేశానికి వెళ్ళిపోయింది. తెలుసా మీకు ఈ విషయం? జువేట్ దొరగారు మిసెస్ భయంకరమైనటువంటి అడవి చెట్లు, పిచ్చి చెట్లు, ముళ్ళ చెట్లు, ముళ్ళ కంపలు, బలురక్కసి చెట్లు, అలాంటి ప్రదేశంలో ఈ ఒంగోలు రహదారులు కూడా సరిగా లేని పరిస్థితుల్లో ఆ కొండ మీదకి ఎక్కి చీకటిలో రాత్రంతా 1854 డిసెంబర్ 31వ తారీఖున ఆ కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంది తన భర్తతో కలిసి. స్త్రీలారా, పరిచర్య చాలా ఉంది, పరిచర్య చాలా ముఖ్యం. అన్ని తరముల వారు నిన్ను మెచ్చుకోగలిగి ఉండాలి. నీ పిల్లలో, నీ భర్తో, నీ అత్తమామలో, లేకపోతే నీ పాస్టర్ గారో కాదు, అన్ని తరముల వారు దేవుని విషయంలో నిన్ను కొనియాడగలిగి ఉండాలి, నిన్ను మెచ్చుకోగలిగి ఉండాలి, నేను ధన్యురాలను కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ ఉంటుంది, గౌరీని యొద్ద ఆమె పనుల గురించి పొగుడుతారు అని రాయబడింది, ఆమె భర్త ఆమెను పొగుడునని రాయబడింది. ఆమె పిల్లలు వచ్చి, అమ్మా చాలా మంది స్త్రీలు ఉన్నారు కానీ నీలాంటి ప్రతివత ధర్మము కలిగినటువంటి వారు లేరమ్మా అని పొగిడారని వాక్యం రాయబడి ఉంటుంది. అదిగో డాక్టర్ గారు మరియన్ బోహర్ గారు కుల మతాలకు అతీతంగా ఆమె చేసిన సేవని అందరూ కొనియాడారు. ఆమె రెవరెండ్ కూడా అభిషేకం తీసుకొని సంఘంలో ఆరాధన నడిపించింది, వైద్య వృత్తి చేసింది, ఆధ్యాత్మిక వైద్య వృత్తి కూడా ఆమె చేసింది. 35 సంవత్సరాల ఆమె డాక్టరు పరిచర్యలో 39,000 ఆపరేషన్లు చేసిందని రాయబడింది. చనిపోతున్న వారిని బ్రతికించింది. అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఒకసారి నేను ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను. టీవీ 9లో ఆయన వాక్యం చెప్తాడంట. ఆయన వాక్యం రికార్డ్ చేయడానికి అని వెళ్ళాడు. అప్పుడు అది పెద్ద స్టూడియో, చాలామంది ఇంటర్వ్యూస్ వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. ఒక హీరోయిన్ కూడా వచ్చిందంట అక్కడికి. ఆ హీరోయిన్ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ, నేను కూడా అక్కడ ఉన్నాడు మాట్లాడుకుంటా, అట్లా మాటలు కలిశాయి. కలిసినాక మాట్లాడుతూ తర్వాత లంచ్ టైం అయినాక లంచ్ తెప్పించారంట. భోజనం చేస్తూ ఉంటే ఆమె భోజనంతో ఆల్కహాల్ కూడా ఆర్డర్ ఇచ్చేసింది. అప్పుడు నేను దైవజనుడు కాబట్టి మాట్లాడుతూ మీరు చాలా ఫేమ్ ఉంది, చాలా నేమ్ ఉంది, మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా సినిమాల్లో మీరు నటించారు, మీకు చాలా బలం ఉంది, మరి ఇది లేకుండా ఉంటే బాగుండేది కదా అన్నాడంట. అని ఎన్ని చెప్పిన తర్వాత మనింది, నాకు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదండి అనిందంట. నాకు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదండి, నెమ్మది లేదు, ఇది కూడా కొంచెం తాగితే కొంచెం నెమ్మదిగా ఉంటాను, మరలా మామూలే, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తాగుతూ ఉంటాను అని చెప్పిందంట. అన్నాక అదేంటి మీరు అట్లా లేరే, మీరు చాలా మంచి పేరు ఉంది కదా, చాలా అది ఇది అంటుంటే అప్పుడు ఆమె ఒక మాట నిందంట. ఆ పాస్టర్ గారితో ఏమనిందంటే, మీరు పాస్టర్ గారు కదండి, నేను ఒక మాట చెప్తాను, నాకు తెలిసిన నేను వేరు, నీకు తెలిసిన నేను వేరు. ఏంటంట, నాకు తెలిసిన నేను వేరు, నీకు తెలిసిన నేను వేరు అనిందంట. ఒక క్షణం ఆ పాస్టర్ గారికి అర్థం కాలేదంట. తర్వాత ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది. ఈరోజు మనల్ని ధన్యురాలు లేకపోతే ఫలానా అనగలిగితే నీకు తెలిసిన నీవు కూడా అదే స్థాయిలో ఉన్నావా అనేది ఆలోచించాలి. నీకు తెలిసిన నీవు వేరు, నాకు తెలిసిన నువ్వు వేరు. ఈ అంతరంగిక రహస్య జీవితము, దానిని బట్టి కూడా ఎందుకు ఈ మిషనరీ అని చెప్పానంటే, వారి బాహ్య ఆంతరంగిక జీవితము కూడా ధన్యకరంగానే ఉండిపోయింది. విలియం షేక్స్పియర్ గారు తెలుసు కదా, చాలా పెద్ద రచయిత, ఆయన గొప్ప ఆయన అంటాడు, మన జీవితం గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, మన నిజ జీవితం ఒక నీడలాగా మనతోనే వస్తూ ఉంటుంది, మనం చచ్చిపోయినప్పుడు మాత్రమే అది కనబడకుండా ఉంటుంది, బ్రతికినంతకాలం మనతోనే ఉంటుంది, జాగ్రత్తగా బ్రతకాలా అన్నాడు ఆయన. మన నిజ జీవితం మనతోనే ఉంటుందంట ఆయన అన్నమాట. మరి అంటుంది, అన్ని తరముల వారు నన్ను ఘనపరుస్తారు, నన్ను ధన్యురాలంటారు అనే సాక్ష్యం ఇవ్వగలిగింది. అయితే దేవుని వాక్యంలో ఈ మాటను ఆధారం చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు మరియమ్మ గురించి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఆమె జీవితం ఏంటయ్యని ఆలోచన చేస్తే మొట్టమొదటి విషయము, ఆమె క్రీస్తుని మోసింది. అది ఎందుకు ధన్యురాలయ్యింది, ఎందుకు అన్ని తరముల వారు ఆమెను కొనియాడుతున్నారంటే, ఆమె క్రీస్తుని మోసింది. తన యొక్క గర్భములో ఆయనని 9 మాసాలు మోసింది. అంతేకాదు, ఆ క్రీస్తుని ఆమె చచ్చిపోయేదాకా మోస్తానే వచ్చింది. ఆ 9 మాసాలు తన కడుపులో మోయటం మాత్రమే కాదు, ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన 33.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో కొనసాగుతున్నప్పటికీ కూడా క్రీస్తు సర్వలోకం కోసం సిలువలో తన ప్రాణం పెట్టి ఆయన భూమి మీద మరలా సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమైపోయినా కూడా మరియమ్మ బ్రతికినంత కాలం క్రీస్తును మోస్తూనే వచ్చింది. వింటున్నారు ఈ మాట? ఎందుకు నన్ను ధన్యురాలంటారు, అన్ని తరముల వారు మెచ్చుకుంటారు? కారణం ఏంటంటే, క్రీస్తుని మోయటానికి ఆమె ఇష్టపడింది, క్రీస్తుని మోయటానికి ఆయన అంగీకరించింది, క్రీస్తుని ఆమె కనటానికి ఆమె ఇష్టపడింది, దేవుణ్ణి మనుష్యుడిగా ఈ భూలోకానికి అందించడానికి ఆమె ఇష్టపడింది. ఆ మోయటంలో, అందించడంలో ఆమె కలిగినటువంటి కొన్ని కార్యాలను చూస్తే ఆమె క్రీస్తుని ఒక్కడే మోయలేదు. 3 విషయాలు చెప్తున్నాను. ఆమె క్రీస్తుని మోయటాన్ని బట్టి నిందలు కూడా మోసింది. ఏం చేసిందట? నిందలు కూడా మోసింది. మరియ క్రీస్తుని మోసినందుకు కొన్ని నిందలు, ఆ నిందలు కూడా మోసింది. కన్యక గర్భవతి అయి కుమారుని కంటది అనే మాట రాగానే ఆమె మీదకి ఏమొచ్చిందో తెలుసా? ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా బగ్గుమనిపోయింది. ఎలా బగ్గుమనిందంటే, కన్యక గర్భవతి అవటం ఏంటి? ఇది సాధ్యమేనా? అందరూ
రకరకాల మాటలు. సిమియోను ప్రవచిస్తుంటాడు, నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అన్నాడు. మరియ బ్రతికినంత కాలము ఆ కత్తి గుండెల్లోనే ఉండిపోయింది. క్రీస్తుని మోయాలంటే నిందలు మోయాలి. అంతేకాదు మరియ నిందలు మాత్రమే కాదు, ఆమె అవమానాలను కూడా మోసింది. అడుగడుగున ఆమె జీవితంలో. క్రీస్తుని మోయాలంటే కొన్ని అవమానాలను కూడా మోయాల్సిందే. అంత మాత్రమే కాదు, మరియా ఇంకా ఏంటి అని చూస్తే ఆమెలో కొన్ని విషయాలని కానీ మనం గమనిస్తే ఆమె చాలా భయాన్ని కూడా మోసిందామా, భయాన్ని. ఏమో యోసేపు అంగీకరించడో తెలియదు. యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు నన్ను అంగీకరించడో తెలియదు. నా ధర్మశాస్త్రం చెప్పిన వాక్య ప్రకారం ఏం చేస్తారో తెలియదు. క్రీస్తుకి జన్మ ఇచ్చేంత వరకు, యోసేపు ఆమెను స్వీకరించేంత వరకు, దేవుని దూత యోసేపుని దర్శించి కలలో విషయం చెప్పి ఆయన ఆమెను చేరదీసే వరకు భయాన్ని మోస్తూనే ఉండిపోయింది. కొన్ని భయాలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు క్రీస్తును మొయ్యాల్సి వచ్చినప్పుడు కూడా మొయ్యాల్సిందే. అన్ని సన్మానాలే ఉండవు మనకి, అన్ని చప్పట్లే ఉండవు మనకి, అన్ని దగ్గర గౌరవాలే ఉండవు మనకి, అన్ని దగ్గర శాల్వాలు, పూదండలే ఉండవు మనకి. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో భయాలు మనము మోసుకుంటూ పరిచర్య చేయాలా, మోసుకుంటూ ప్రభుని మొయ్యాలా. మరియా అలా చేసింది మరియా. అంతేకాదు, అలా చేసినందుకు మరియకు ఘనత వచ్చింది కానీ అవమానం రాలేదు కదా, ఘనతే వచ్చింది. ఆమెకి ఎలాంటి ఘనత వచ్చిందో మీకు ఇందాక చెప్పాను కదా, దేవుని వాక్యంలో చెప్పాను 49వ వచనంలో ఏంటంటే అందరూ ఆమెను ధన్యురాలు అనే పరిస్థితులకు వచ్చేసింది. ఎంత ఆధిక్యతండి. అందుకే ఈరోజు స్త్రీలు దేవుని వాక్యాన్ని మోసేవాళ్ళు కావాలి. 4 విషయాలు చెప్తున్నాను. మొట్టమొదటిది, దేవుని సన్నిధిని మోసే స్త్రీలు కావాలి. క్యారీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మరి క్రీస్తుని మోయటానికి దేవుడు మరియమ్మని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఆమెలోనికి వచ్చాడు. ఆయన ఈ భూ ప్రపంచంలోనికి మనిషి కుమారుడిగా, దేవుని కుమారుడిగా ప్రత్యక్షమయ్యి మనందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. మరి ఆయన మన కోసం 33.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన మనందరి కోసం కలువరి శిలువలో బలయ్యి, ఆయన సమాధి చేయబడి, ఆయన తిరిగి లేచి, ఆయన ఆరోహణమయ్యి మరలా నేను వస్తాను అని చెప్పాడు కదా. నేను వస్తానని చెప్పినప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని చెప్పిన ప్రభువుని ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆయన సన్నిధిని మొయ్యాలి. మనం ఇప్పుడు ఆయన సన్నిధిని మొయ్యాలా. ఆయన సన్నిధిని మోసిన వాళ్ళు ఉన్నారా? బైబిల్లో ఉన్నారు. చూడండి, స్త్రీలలో నుంచే చెప్తాను నేను. అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెఫరెన్స్ ఇస్తాను. అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాను. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. వింటున్నారు ఈ మాట? దేవుని సన్నిధిని మోసారు అని చెప్పడానికి ఏంటంటే వారు 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 ఎక్కడి నుంచో కొరింథుకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుడు అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళారు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి వలన ఆజ్ఞ వచ్చినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు ఆ ఇటలీలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని మోస్తున్న ప్రిస్కిల్లా, అకుల దేవుని సన్నిధిని మోసిన వీరు ఎప్పుడైతే ఈ కొరింథు ఏథెన్స్ ప్రాంతానికి వచ్చారో పౌలు వచ్చినప్పుడు చేర్చుకొని పౌలుకి ఆహారం పెట్టి పౌలుకి ఆశ్రయం ఇచ్చి పౌలుని ప్రేమించి ఆదరించి సువార్త ప్రకటించడానికి దేవుని సన్నిధి ఆ ప్రాంతం అంతా కూడా విస్తరించడానికి ప్రిస్కిల్లా, అకుల కారణమయ్యారు. వారు రోము నుండి దేవుని సన్నిధిని మోసుకుంటూ వచ్చారు ఇక్కడికి.
అక్కడ పరిచర్యలో తరివేయబడ్డాము కాబట్టి ఇంకా మాకు ఎందుకులే అని ఇక్కడ మేము స్థిరపడాలి, ఇక్కడ మేము బలపడాలి, ఇక్కడ మాకంటూ ఒక స్థాయి తెచ్చుకోవాలని ఇలాంటి ఆలోచనలు కాదు. కానీ కొత్తగా వచ్చిన వారైనా కూడా పాతగా చేస్తున్న సేవని ఎత్తుకొనే ఉన్నారు, కానీ వదిలిపెట్టలేదు. చూసారండి వాళ్ళ గురించి? చూసారా? క్యారీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఎవరు? ప్రిస్కిల్లా. తన దేవుని సన్నిధిని తన భుజాల మీద ఎత్తుకుంది, దేవుని సన్నిధిని తన నెత్తికెత్తుకుంది, దేవుని సన్నిధిని తన గుండెల్లో నింపుకుంది. క్లౌదియా చక్రవర్తి వల్ల శ్రమలు వచ్చి పారిపోండి అంటే అక్కడే పరిచర్యని వదిలేసి పారిపోయి రాలేదు. వస్తూ పరిచర్యని తమ భుజాల మీద మోసుకొని తీసుకొని వచ్చారు. మరి క్రీస్తుని మోస్తే ఈరోజు నీవు నేనేం చేయాలి తెలుసా? ఆయన సన్నిధిని మోయాలా. కుటుంబ బాధ్యతలు ఉంటాయి, ఉద్యోగ బాధ్యతలు ఉంటాయి, పిల్లల బాధ్యతలు ఉంటాయి, సంసార బాధ్యతలు ఉంటాయి, రకరకాల బాధ్యతలు నీ భుజాల మీద ఉంటాయి. దేవుని సన్నిధి మోయటానికి అంత స్థలం లేదా? నీ భుజాల మీద అంత స్థలం లేదా? సంఘములో స్త్రీలు బలపడాలని, సంఘ కుటుంబాలు క్రీస్తులో స్థిరపడాలని, కుటుంబాల్లో నెమ్మది, సమాధానం, సంతోషం ఉండాలని, కుటుంబాల్లో ఉన్నటువంటి పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, బలహీనతలు, శరీర సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోవాలని మన యొక్క మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ హెవెన్లీ డాటర్స్ ఉమెన్ ఫెలోషిప్ ని చర్చిలో నుంచి మీ ఇంటిలోనికి తీసుకొని రాగలిగాం. ఈరోజు పరిచర్యను ఎత్తుకోవాలా, దేవుని సన్నిధి ఎత్తుకోవాలా. నీ ఇల్లు ఒక సంఘముగా మార్చబడే అవకాశం దేవుడిచ్చాడు. నీ ఇల్లు ఒక ఆలయముగా మార్చబడే అవకాశం ఉమెన్స్ ఫెలోషిప్ ద్వారా దేవుడు నీకు ఇచ్చాడు. ఇదేదో ఒక థ్యాంక్స్ గివింగ్ లాగో ఇంకొకలాగా పెట్టుకునేది కాదు. దేవుని మందిరమే నీ ఇల్లు మారిపోతా ఉంది, మార్చబడతా ఉంది ఈ ప్రార్థన ద్వారా. తెలుసా మీకు ఈ విషయం? అంత దూరం ఎప్పుడన్నా ఆలోచించారా? కొంతమంది అనుకుంటారు ఏదైనా అకేషన్ వస్తే పెట్టుకుందాం. అకేషన్ కాదు. వెకేషన్స్ కాదు. దీనికి కావాల్సిందే హృదయం కావాలా, మనసు కావాలా. దేవుని సన్నిధిని అక్కడి నుంచి మోసుకొని తీసుకొని వచ్చారు అకులా, ప్రిస్కిల్లా. ఎంత సేవ చేశారో వారు మాటల్లో చెప్పలేం. వాళ్ళు ఎంతగా మోసారంటే రోమపత్రిక 16వ అధ్యాయం చూడండి. వాళ్ళు ఎంతగా దేవుని సన్నిధిని మోసారో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు చెప్పండి ఏంటంట? నా జత పనివారు అంటే నేను తెలుగు డిక్షనరీ చూశాను, బైబిల్ తెలుగు డిక్షనరీ చూశాను. జత పనివారంటే ఒక ఎద్దు అరగ దున్నేటప్పుడు ఒక ఎద్దు మీద ఒక కాడి ఒకవైపున ఉంటే, ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు తెలుసా? నేను ఒక ఎద్దునైతే అకులా, ప్రిస్కిల్లా ఒక ఎద్దు అయ్యారు. నేను ఆ కాడి నా భుజం మీద పెట్టుకుంటే ఇటుపక్క కాడిని వాళ్ళ భుజం మీద పెట్టుకున్నారు అన్నాడు. ఏంటట? ఒక అరగ దున్నేటప్పుడు, ఒక బండి లాగేటప్పుడు ఆ కాడి మాని ఆ యొక్క యోక్ అది పౌలు తన భుజం మీద ఒకవైపునుంటే ఇటు పక్కన ఎవరున్నారో తెలుసా? అకులా, ప్రిస్కిల్లా ఇంకొక వైపు తమ భుజం ఎత్తారు. ఆ కాడికి తన భుజాన్ని ఇచ్చారు వాళ్ళు. దేవుని సేవకి భుజాలిచ్చే కుటుంబాలు కావాలి. దేవుని సేవకి మెడ ఉంచే కుటుంబాలు కావాలి. దేవుని సేవని అలా మోసుకుంటూ పోయే కుటుంబాలు కావాలి. ఏమని రాశారో ఇప్పుడు చూడండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును. ఒకసారి ఒక కామెంటేటర్ ఇలా రాశాడు. అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో ఏమి రాసింది? అకులా, ప్రిస్కిల్లా అని రాసింది. రోమపత్రిక 16వ అధ్యాయంలో ప్రిస్కిల్లా, అకులా అని రాసింది. ఆయన ఏమన్నాడు తెలుసా? కింద ఆయన రాశాడు, తన భర్తను వెనక్కి నెట్టి పరిచర్యలో ముందుకెళ్ళింది అని రాశాడు. ఏంటట? తన భర్తను వెనక్కి నెట్టి పరిచర్యలో ముందుకు దూచుకుపోయింది అని రాశాడు. మీరు స్త్రీలారా పరిచర్యలో వెనకబడిపోతున్నావేమో, ప్రార్థనలో వెనకబడిపోతున్నావేమో, విశ్వాసాలు వెనకబడిపోతున్నావేమో. ఒకప్పుడు ప్రభు అంటే ఇష్టం లేని నీ భర్త ఇప్పుడు ముందుకు వెళ్ళిపోయాడు. ఒకప్పుడు ఆయన రావాలని ప్రార్థన చేసి ఇప్పుడు ఆయన వచ్చాడు, నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఆయన కోసం కన్నీరు గార్చి, ఆయన కోసం ఉపవాసాలు ఉన్నావు. ఆయన రావాలి, ఆయన ముందుకు ఆయన రెడీ అయ్యి ప్రేయర్కి ప్రార్థనకి వెళ్తున్నావు, రెడీ ఉంటాడు, నువ్వు రెడీ అవ్వట్లేదు.
ఒకప్పుడేమో ఆయన రావాలన్నావు, ఇప్పుడు ఆయన ముందుకు వస్తే నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు. వెనక్కి వెళ్ళడమే కాకుండా ఇప్పుడు చాలా మంది స్త్రీలు వెనక్కి లాగుతున్నారు, భర్తల్ని కూడా వెనక్కి లాగుతున్నారు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు భర్తని వెనక్కి నెట్టి భార్య పరిచర్లో ముందుకెళ్ళిపోయింది అన్నట్టు. ఎంతగా మోసారో తెలుసా దేవుని సన్నిధిని. ఇప్పుడు చూడండి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములిచ్చుటకైనను తెగించిరి. నేను ఇలా ఊహించుకున్నాను, పరిచర్యలు అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంట. పౌలుకి చాలా కష్టం వచ్చింది, పౌలుకి చాలా ఇబ్బంది వచ్చింది, ఆర్థికంగా కష్టపడుతున్నాడు, ఆరోగ్యపరంగా కూడా ఆయనకి బాగా తలనొప్పి, కళ్ళు లాగుతూ ఉంటాయి. ఆయనకి పెద్దోడైపోయాడు, ఇప్పుడు అలిసిపోయాడు. 1 కొరడా దెబ్బలు 5 సార్లు తిన్నాడు, ఒళ్ళంతా హోనమైపోయింది, డబ్బులన్నీ సేవకే పెట్టేశాడు, అంతా తిరుగుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఇంకా ఆయన మనకు దక్కడో ఏదేమైనా కూడా పౌలు కోసం నా ప్రాణం ఇస్తానే ప్రిస్కిల్లా అన్నాడంట. అకులు అనగానే ఆయన వద్దండి, ఆయన కోసం నా ప్రాణం ఇస్తాను అంటాడంట. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అంట. ఏంటంట, పరిచర్య కోసం నా ప్రాణం ఇస్తామని ఇద్దరు సేవ కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నాకు అనిపించింది వచ్చిన చదివి. చివరికి ఒక కంక్లూజన్కి వచ్చారు, భలేదానివండి భలేవాడి, నువ్వు లేకపోతే నేనెందుకు, నేను లేకపోతే నువ్వెందుకు, పని చేద్దామా, నీ ప్రాణం నా ప్రాణం, ఇద్దరు ప్రాణం ఇచ్చేద్దాం సేవకి, ఇంకెందుకు మనకి. అది కావాలా. క్రిస్మస్ అంటే ఏం తెలుసా? ప్రాణం పెట్టడమే క్రిస్మస్. ప్రాణం పెట్టడం. ఎందుకు వచ్చాడు ఆయన పరలోకం నుండి? తన ప్రజలని వారి పాపం నుంచి విడిపించడానికి. పాపం నుంచి విడిపించాలంటే ఏం జరగాల? పాప ప్రక్షాళన జరగాల. పాప ప్రక్షాళన ఎలా జరుగుతుంది? ఒక నిర్దోషమైనటువంటి, ఏ కల్మషం లేనటువంటి, ఆ పాపం లేని వ్యక్తి మన కోసం మరణించాలా. బైబిలే కాదు, అన్ని గ్రంథాలు చెప్తున్నాయి. తాండియ మహాబ్రాహ్మణం సామవేదం 94వ శ్లోకంలో ఏంటాడు, సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని రాయబడింది. సర్వలోక మానవాళి పాప పరిహారార్థమై ఒక పరమాత్ముడు తన యొక్క పుణ్యమైన రక్తాన్ని చిందించాలని రాయబడింది. రక్తం కార్చడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు అనుకుంటున్నారు, నేను ప్రాణం పెడతానంటే చివరికి ఒక కంక్లూజన్కి వచ్చేసారు. నీ ప్రాణం పోయి నేనేం చేయాలా, నా ప్రాణం పోయి నేనేం చేయాలా, ఏదో ఒక రోజు ఇద్దరు ప్రాణం పోవాల్సిందే కదా, పోతే పోయింది మన ప్రాణము, పరిచర్య జరిగితే చాలు అనుకున్నారు వాళ్ళు. పరిచర్య జరిగితే చాలు. దేవుని సన్నిధిని మోసుకుంటూ ప్రాణాలు పెట్టారు ప్రభువు కోసం. అది మొదటిది. ఏంటంటే వాళ్ళు దేవుని సన్నిధిని మోసే స్త్రీలు, మోసే కుటుంబాలు. రెండవది, దేవుని సువార్తను మోసే స్త్రీలు కావాలా. దేవుని సువార్తను, దేవుని సన్నిధి మాత్రమే కాదు, దేవుని సువార్తను మొయ్యాలి. 116వ కీర్తనలో దావీదు భక్తుడు మాట్లాడుతుంటాడు, అయ్యా నేను నీ సేవకుడిని, నీ సేవకురాలి కుమారుడిని అన్నాడు ఆయన. దావీదు తల్లి సేవకురాలంట, సేవకురాలు. దావీదు అన్నాడు, నేను నీ సేవకుడిని, నీ సేవకురాలి కుమారుడినయ్యా నేనన్నాడు. ఇదే కీర్తన గ్రంథంలో అంటాడు, సువార్తను ప్రకటించే స్త్రీలు సమూహములుగా ఉన్నారు అని రాయబడింది. దేవుని వాక్యం లేఖనాలు కథలు చెప్పట్లేదు మీకు, అక్కడెక్కడ మాటలు చెప్పట్లేదు, ఊహాగానాలు చెప్పట్లేదు. సువార్తని ప్రకటించే స్త్రీలు సమూహములుగా ఉన్నారని వాక్యం రాయబడింది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, 2వ వచనము. ప్రభువునందు ఏక మనసు కలవారై ఉండుడని యువోదియాను సుంటికేని బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన చెప్పండి, నిజమైన సహకారి ఆ స్త్రీలు ఎవరంట? నిజమైన సహకార స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ ఏ పనిలండి? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక. అది సువార్త పనిలో సుఖపడటం కాదు, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక. చాలాసార్లు మనం అనుకుంటాం సువార్త అంటే పుల్పిట్, స్టేజ్, మైక్ అనుకుంటాం. ఇది కాదు. క్రింద చాలా పని ఉంది. ఇక్కడ నిలబడటం కాదు సువార్త, కింద చాలా పని ఉంది. ఇక్కడ పరిగే పరిచర్యకి
సిద్ధపరచవలసిన పనులు చాలా ఉన్నాయి, సహకారం చాలా ఉంది, అవసరాలు చాలా ఉన్నాయి, అక్కర్లు చాలా ఉన్నాయి. పౌలు ఇక్కడ నిలబడి సేవ చేస్తే స్త్రీలు అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయన ఇక్కడ నిలబడటానికి అవసరమైన ఏర్పాట్లు. అది సువార్త పనిలో సహకారం. డబ్బులు అవసరమా, తెలివి అవసరమా, జ్ఞానం అవసరమా, చదువు అవసరమా, సమయం అవసరమా, నీ ప్రజెన్స్ అవసరమా, నీ మాట అవసరమా, నీ పాట అవసరమా, నీ అవసరత ఏముందో. ఒకసారి కొంతమంది మాటలు వినినప్పుడు మన సంఘంలో కాదులేండి, ఎక్కడైనా ఎవరైనా కలిసినప్పుడు చెప్తా ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒకళ్ళే లేండి, ఎప్పుడు అక్కడ మమ్మల్ని ఎప్పుడు రప్పిస్తారు, మాకు ఎప్పుడు మైక్ ఇస్తారు, మమ్మల్ని ఎప్పుడు పిలుస్తారు, మేము మాత్రం అన్ని పనులు చేయాలా, వాళ్ళు మాత్రం స్టేజీలు ఎక్కాలా. అది సాతాను మైండ్ కదా, సాతాను మనసు కదా అది. అసలు ఆయన పనిలో చీపురు పుల్ల తీసినా కూడా గొప్ప భాగ్యం కదండి. మైక్ పట్టుకుంటేనే నా పరిచర్య, పుల్పిట్ ఎక్కితేనే పరిచర్య, ఇక్కడ నిలబడితేనే నా పరిచర్య. చండాలపు మాటలు, అపవాది మాటలు, ప్రశ్నలతో కూడిన మాటలు. ఏదైనా తోటలో సర్పం వచ్చేమంది, ఇది నిజమా, తినొద్దన్నాడా, ప్రశ్నలు. నీకు తెలియదులే, అవునులే, నీకు తెలియదులే. ఇట్లాంటి పదాలు, పదం చిన్నదే కానీ ఇది ఒక విషయంలాగా సంఘాల్లో పాగిపోద్ది, హృదయాల్లో పాగిపోద్ది, కుటుంబాల్లో పాగిపోద్ది. ఎంత ప్రమాదకరం. పౌలు అంటున్నాడు వాళ్ళని చూసి, ప్రభునందు ఏక మనసు గలవారయుండుడని యువోదియాను సుంటికేని బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు, ఎవరైతే సువార్తను మోస్తూ ఉన్నారో ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి, జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. కాబట్టి మొదటిది ఆయన సన్నిధిని మోయాలి, రెండోది ఆయన సువార్తను మోయాలి, మూడోది ఆయన సంఘాన్ని మోయాలా, ఆయన సంఘాన్ని. ఇది కూడా మన పనే. సంఘము మోయటం అంటే చిన్న విషయం కాదు. సంఘం ఏంటో తెలుసా? క్రీస్తు దేహం, బాడీ ఆఫ్ క్రైస్ట్. మనందరం అవయవాలు, ఆయన శిరస్సు అయితే మనందరం అవయవాలు, పార్ట్ ఆఫ్ ద బాడీ. ఒకరు నోరుగా, ఒకరు చెవుగా, ఒకరు కన్నుగా, ఒకరు ముక్కుగా, ఒకరి చేతిగా, ఒకరి కాలుగా మనం సంఘంలో ఉండాలా. అందరి చేతులు అయితే ఎట్లాగా, అందరి కళ్ళు అయితే ఎట్లాగా, అందరి నోరు అయితే ఎట్లాగా, అందరి కాళ్ళు అయితే ఎట్లాగా? ఒక్కొక్కరిని ఒక్కొక్క దానికి దేవుడు ఎన్నుకుంటాడు. నెహెమ్యా గ్రంథం చదివితే మీకు అర్థమైద్ది. ఒకరు లోయ గుమ్మం దగ్గర గోడ కడుతున్నారు, ఒకరు పెంట గుమ్మం దగ్గర గోడ కడుతున్నారు, ఒకరు నీటి గుమ్మం దగ్గర గోడ కడుతున్నారు, ఒకరు ప్రాకారం దగ్గర గోడ కడుతూ ఉన్నారు, ఒకరు గడియలు బిగిస్తూ ఉన్నారు, ఒకరు తలుపులు బిగిస్తూ ఉన్నారు, ఒకరు కత్తి పట్టుకొని నిలబడ్డారు, ఒకరేమో టాపీ పట్టుకొని పని చేస్తూ ఉన్నారు. అందరూ ఆ నీటి గుమ్మం దగ్గర ఉండాలంటే కుదరదు కదా, అంత కుదరదు. ఒకరి చేతిగా, ఒకరి కన్నుగా, ఒకరి నోరుగా, ఒకరి కాలుగా మనము దేవుని యొక్క శరీరమైన సంఘములో శిరస్సైన క్రీస్తుగా అవయవములుగా ఉండాలి. అది సంఘమును మోయటం. సంఘాన్ని మోస్తూ ఉన్నారు వీళ్ళు. వాక్యములు గమనించండి, 2-3 మాటలు చెప్తాను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం చూడండి, చాలా శ్రేష్టమైన మాట మీకు ఇక్కడ చూపిస్తాను. 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచగా 114 పేజీ. పేతురు చెరసాలలో ఉంచబడెను. చూడండి, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘాన్ని మోస్తున్నారు కదా. ఈ మాటకి, నువ్వు చెప్పిన మాటకి సంబంధం ఏంటి పాస్టర్ గారు అంటారా? ఇప్పుడు రండి, సంబంధం ఏంటో 12వ వచనం చూడండి. ఇట్లా ఆలోచించుకుని అతను మారిపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి, అది సంఘాన్ని మోస్తున్నారు వాళ్ళు. సంఘములో పరిచర్య విషయమై, సేవకుల విషయమై, సంఘములో సువార్త వ్యాప్తి విషయమై, సంఘములో జరుగుతున్న శ్రమల విషయమై, సమాజంలో క్రైస్తవుల వస్తున్న దాడుల విషయమై ఈ స్త్రీలు అనేకులు మార్కు ఇంట్లో చేరి, ఏ సంఘములో సభ్యులుగా ఉన్నారో వీరందరూ ఒక టీముగా చేరి వారు ప్రార్థనలు చేస్తున్నారు, అత్యాసక్తితో ప్రార్థనలు చేస్తా ఉన్నారు. అది సంఘాన్ని మోయటం.
మనం సంఘాన్ని మొయ్యం, సంఘాన్ని దోస్తాం. ఏంటంట? సంఘాన్ని దోస్తాం. మా సంఘమా చాలా ఉందిలే చెప్పాలంటే, అయిపోయా. ఏంటంట? మా సంఘం చాలా ఉందిలే చెప్పాలంటే, మా సంఘంలోనా అంతే, పెద్ద పదాలేమి లేవు. మా సంఘంలోనా, ఓహో అదా, ఆ సంఘం ఇట్లాంటిదే అయిపోయింది. ఇంక వీళ్ళు ఎంత రాసుకోవాలని పేజీలు రాసుకుంటారు. నువ్వు అనే మాట ఒకటే, కానీ దానికి అందరూ విలేకరులు అయిపోతారు, అందరు న్యూస్ రీడర్స్ అయిపోతారు. ఇంకా వారు ఇష్టం వచ్చిన చెప్పుకుంటా పోతూ ఉంటారు. ఇంకా సమస్యలుంటే, బాధలుంటే, కష్టాలుంటే, అవసరతలుంటే నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయాలా. ఏదైనా కుటుంబము తప్పిపోతే, ఏదైనా వ్యక్తులు ఇబ్బందికరంగా ఉంటే, ఏదైనా ఒక చెడు వార్త లేదా ఒక కల్పిత వార్త లేదా ఒక పుకారు నీ చెవుని పడినప్పుడు వాటి కోసం నువ్వు ప్రార్థన చేయాలా. అది సంఘం చేయాల్సిన పని. హింస ఏదైనా కలిగిందా, శ్రమ ఏదైనా కలిగిందా, కష్టం ఏదైనా కలిగిందా, ప్రార్థన చేయాలా. అది హేరోదు చేసిన పనికి ఆ దినములలో కదా, ఏం రాయబడింది? 12వ అధ్యాయంలో అపోస్తల కార్యంలో, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘం వారితో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సంఘాన్ని ఎత్తుకున్నారు, వాళ్ళ భుజాల మీదకి ఎత్తుకున్నారు. దేవుని మందిరంలోకి వెళ్ళి బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను అనుకున్నాను, ఈ 5వ వచనానికి 12వ వచనానికి ఏంటయ్యా తేడా అని అంటే, వారు సంఘములో చేరి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు అనిపించింది, వీరు సంఘములో ప్రార్థిస్తున్న విషయము హేరోదు రాజుకి తెలిసిపోయింది. హేరోదు రాజు అని అంటాడు, రేయ్ చర్చికి ఎవరు వెళ్తారో వాళ్ళని తీసుకెళ్లి లోపలేసేయండి అని ఉంటాడు. కానీ వారు చర్చిలోకి రాలేకపోయినా కూడా వారి ఇంటినే చర్చిగా మార్చేసి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అది సంఘాన్ని మొయ్యటం, సంఘాన్ని మొయ్యటం. వారు ప్రార్థన చేస్తున్నారయ్యా, ప్రార్థన చేస్తున్నారా, వాళ్ళు ఎలాగో చెదరగొట్టాలనుకొని ఉంటాడు, పన్నాగం పని ఉంటాడు. వీళ్ళు వెంటనే ఏం చేశారు తెలుసా? అక్కడ కాకపోతే ఇదిగో ఇక్కడ సంఘముగా మేము కూడగలం, భుజాన్ని ఎత్తుకున్నారు. చెప్పండి, మొదటిది ఏంటంట? ఆయన సన్నిధిని మోసే స్త్రీలు కావాలి, ఆయన స్వార్థని మోసే స్త్రీలు కావాలి, ఆయన సంఘాన్ని మోసే స్త్రీలు కావాలి. 4వది ఆయన సాక్ష్యాన్ని మోసే స్త్రీలు కావాలి. సాక్ష్యం. ఇవన్నీ ఒక ఎత్తు, ఇదొక ఎత్తు అండి. సాక్ష్యం లేకపోతే ఇలాగ మనం, నువ్వు బాగా దేవుని సన్నిధిని పరిచర్య చేస్తున్నావు, బాగా సువార్త చెప్తున్నావు, బాగా పాటలు పాడుతున్నావు, అన్నీ బాగానే ఉంది, కానీ సాక్ష్యం ఏది? వాట్ అబౌట్ యువర్ టెస్టిమనీ? ఏం ఉపయోగం? బూతులు మాట్లాడితే ఉపయోగం ఏంటి? సిగరెట్ తాగితే ఉపయోగం ఏంటి? ఇంట్లో ఒకటే తగాదులు ఉపయోగం ఏంటి? భర్తను అర్థం చేసుకోవు, భార్యను అర్థం చేసుకోవు, పరిచర్యను అర్థం చేసుకోవు, ఇంట్లో వ్యక్తులతో సమాధానం లేదు, సంతోషం లేదు, నీవు సంపాదించిన డబ్బు ఎటు పోద్దో కూడా తెలియదు. సాక్ష్యమేది? ఒకసారి కొంతమంది చర్చికి వస్తారు కానీ అసలు వాక్యం వినరు. కొంతమంది తెలుసా, మాట్లాడుకుంటానే ఉంటారు, సెల్ ఫోన్ చూసుకుంటానే ఉంటారు. ఇదే పని వాళ్ళకి. ఇంకా నాకు అనిపిస్తుంది వాళ్ళకి వారానికి ఒక రోజు కాకుండా రోజు చర్చి ఉంటే బాగుండు, మాట్లాడుకోవడానికి టైం అన్నా దొరికిద్ది. ఇంట్లో దొరకట్లేదు, ఆఫీసులో దొరకట్లేదు, బయట దొరకట్లేదు, చర్చిలన్నా దొరికిద్ది అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇక్కడికి వచ్చినాకే మాటలు. ఇంకా మరి ఏం మాటలు ఉంటాయి నాకు అర్థం. మరి వెనకోళ్ళు ఏమనుకుంటారా, ముందోళ్ళు ఏమనుకుంటారా, నేను వాళ్ళకి డిస్టర్బెన్స్ లాగా ఉన్నానే, నేను పెద్ద పిచాచిలాగా, దెయ్యంలాగా, ఏదైనా తోటలో సర్పంలాగా ప్రవేశించాను సంఘంలో, ఇలా మాట్లాడకూడదు కదా అనేది వాళ్ళకి అసలు రాదు. వాళ్ళు ఎవరితోనే మాట్లాడు, ఫ్రెండ్తో మాట్లాడతారు, భార్యతో మాట్లాడతారు, పిల్లలతో మాట్లాడతారు, ఏ ముక్కు ముఖం లేకపోయినా కూడా హలో మై నేమ్ ఈస్ రవికుమార్, యువర్ నేమ్ అని అట్టేం కల్పించుకోదని మాట్లాడతారు. ఎందుకంటే ఇది వాళ్ళకి ఒక ఏదైనా తోటలో దూరిన సర్పం అనమాట. అంతే, కొంతమంది అంతే. ఇంకా ఇప్పుడు సర్పాలు అంతకుముందు అవ్వుంది కాబట్టి మాట్లాడి, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు సెల్ తీసుకొని మాట్లాడతాయి సర్పాలు. అది పాములు కూడా ఫోన్లు ఆడుతున్నాయి. ఎంత దుర్మార్గం. సాక్ష్యం ఏది? మందిరంకి వచ్చావు, నీ సాక్ష్యం ఏది? ఆఫీస్కి వెళ్ళావు, నీ సాక్ష్యం ఏది? ఇంట్లో నీ సాక్ష్యం ఏది? సాక్ష్యాన్ని మొయ్యాలా. సమరయ స్త్రీ చెప్పగలరు ఎవరైనా రెఫరెన్స్? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమన్నారు చెప్పండి. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి, ఏం రాయబడింది? 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని, చెప్పండి, నాతో చెప్పినని. యాకోబు బావి దగ్గర నుంచి ప్రభుతో మాట్లాడుతూ మా కుండని విడిచిపెట్టేసింది. 27, 28 వచనాల్లో
అక్కడి నుంచి పరుగు పరుగున ఆ సాక్ష్యాన్ని మోసుకొని సమరయ పట్టణంలోనికి వచ్చేసింది. సాక్ష్యాన్ని మోసే స్త్రీలు కావాలా? సాక్ష్యాన్ని మోసే స్త్రీలు కావాలా? గాసిప్స్ మోసేవాళ్ళు కాదు, లోకవార్తలు మోసేవాళ్ళు కాదు, దుర్వార్తలు మోసేవాళ్ళు కాదు, ఇంకేదో ఏదో మోసేవాళ్ళు కాదు. క్రీస్తు సాక్ష్యాన్ని, దేవుని సన్నిధిని మోశారు, దేవుని సువార్తను మోశారు, దేవుని సంఘాన్ని మోశారు, దేవుని యొక్క సాక్ష్యాన్ని మోసుకొని పోయారండి వాళ్ళు. ఈరోజు ఏంటి మన పరిస్థితి? మరియా క్రీస్తుని మోయటానికి తను సమర్పించుకుంది. ఇంకిప్పుడు మనం క్రీస్తుని మోసేదేం లేదు. మనం మోయాల్సిందేంటి? ఆయన సంఘాన్ని. మనం మోయాల్సిందేంటి? ఆయన సువార్తని. మనం మోయాల్సిందేంటి? ఆయన సాక్ష్యాన్ని. మనం మోయాల్సిందేంటి? ఆయన సన్నిధినే. అలా ఉంటే ఎంత బాగుంటుంది. అలా క్రీస్తుని మోసుకుంటూ, సంఘాన్ని మోసుకుంటూ, ఇంకా అయిపోలే వాక్యం, చాలా ముఖ్యమైన విషయాలు చెప్పబోతున్నా. 4 విషయాలు చెప్తాను. సంఘాన్ని మోసుకుంటూ, క్రీస్తుని మోసుకుంటూ, సాక్ష్యాన్ని మోసుకుంటూ, జాగ్రత్తగా వినండి. క్రీస్తుని మోసుకుంటూ, సంఘాన్ని మోసుకుంటూ, సాక్ష్యాన్ని మోసుకుంటూ, ఆయన సన్నిధిని మోసుకుంటూ వచ్చిన 4 స్త్రీలు. మత్తయి సువార్త రండి. అలా మోసుకుంటూ వస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుండి మోసుకుంటూ వస్తున్నారు. వారెవరో తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. యోధా తామారు నందు పెరేసును కనెను. తామారు అలా దేవుని సన్నిధిని మోసుకుంటూ వచ్చింది. ఎక్కడి నుంచి? ఆదికాండం 38వ అధ్యాయం దగ్గర నుండి. ఆదికాండం 38వ అధ్యాయం దగ్గర నుండి ఆ 31వ వచనంలో రాసి ఉంటుంది ఆమె గురించి, లేదా 38వ అధ్యాయం 26వ వచనంలో రాసి ఉంటుంది. 6వ వచనం నుంచి ఆమె గురించి రాయబడింది. ఆ 26వ వచనంలోకి వచ్చేలేకి యోధా ఏమన్నాడో తెలుసా? ఈమె నాకంటే నీతివంతురాలు అన్నాడు. నీతి అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన మనకి నీతి చిగురు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. తామారు ఆదికాండం 38వ అధ్యాయం నుంచి ఈ రోజుకు మత్తయి సువార్త 1వ అధ్యాయం వరకు ఆయనను మోసుకుంటూ వచ్చి ఇప్పటికి 2025 సంవత్సరాలు అయిపోతున్నా కూడా తామారు ఇంకా ఆయన సన్నిధిని మోస్తూనే వస్తుంది. భలే ఉంటుందండి. నాకు అనిపించింది తామారులో ఏం కనబడింది అంటే దైవభక్తి. భక్తి కలిగిన స్త్రీలు కావాలి, భక్తి కలిగిన తల్లులు కావాలా. కుటుంబంలో అమ్మ చాలా భక్తిగా ఉండాలా. సంఘం ఒక్కటే మన భక్తి సరిపోదు. కొన్నిసార్లు పిల్లలు మాకు చెప్తుంటారు, పాస్టర్లకి చెప్తా ఉంటారు కొంతమంది, మా అమ్మ రాక్షసి. మీకేం తెలుసు? నాన్న ఎంత హింసిస్తుందో మీకేం తెలుసు? అసలు మమ్మల్ని ఎట్ట మాట్లాడిద్దో మీకేం తెలుసు? ఒక్కోసారి మాకు నవ్వు వస్తుందన్న మీరు వచ్చినప్పుడు అమ్మ నటన చూస్తుంటే, మీరేమో చాలా ప్రేమగా మాట్లాడుతుంటే వాళ్ళేమో ఒదిగి మాట్లాడుతూ ఉంటే మాకు నవ్వు వస్తుంది. వెళ్ళిపోయి నాకు జోకులు వేసుకుంటాం మేము. భక్తి. తామారు మోసుకుంటూ వచ్చింది. రెండవది ఎవరో చూడండి. 5వ వచనంలో రాస్తూ ఉన్నాడు. నైషను సల్మానుని కనెను, సల్మాను రాహాబు నందు బోయిజు కనెను. రాహాబు. వింటున్నారండి మాటలు? ఆమె ఏంటంట? దేవుని యొక్క స్వార్థను మోసుకుంటూ వచ్చిందమ్మా. ఎక్కడి నుంచి? యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం దగ్గర నుండి. ఎక్కడి దాకా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం దాకా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం దాకా. అంతటితో ఆగిపోయిందా? ఇప్పటికి 2025 సంవత్సరాలైనా ఇప్పుడు కూడా మోస్తూనే ఉంది. మనం మాట్లాడుకుంటున్నాం రాహాబు గురించి. వింటున్నారు ఈ మాటలు? మూడవది ఏం రాశారో చూడండి. అది 5వ వచనంలో అంటున్నాడు. షల్మాను రాహాబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఓబేదును కనెను. రూతు. ఒకటి తామారు దైవభక్తి, రాహాబు దైవ భయం, రూతు దైవ సన్నిధి. మోయాబు దేశంలో ఉన్న రూత్ అంది, అది కాదయ్యా
నాకు ఆ దేశమే కావాలంతే. ఆ ప్రభువు ఉన్న దేశం నాకు కావాలా, ఆయన ప్రజలున్న దేశం నాకు కావాలా. నేను అక్కడికి వెళ్తాను. బోయేసు రూతు ఎదురు నిలబడి పొలంలో ఏమంటాడు చూస్తారు ఒక మాట. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనము. సమూయేలు గ్రంథానికి ముందుంటుంది. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. బోయేసు రూతు ఎదురుగా నిలబడి ఆయన పలికిన మాట చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. చూడండి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు. ఎవరో తెస్తే కాదు, నీవు వచ్చితివి. ఆయన సంఘానికి సాదృశ్యం. ఎక్కడి నుంచి? రూతు గ్రంథం 2వ అధ్యాయంలో నుండి, 1వ అధ్యాయంలో నుండి ఇదిగో ఇప్పటికీ ఆమె మోస్తూనే వచ్చింది. బోయేసు నిలబడి అంటూ ఉన్నాడు, నీవు యెహోవా రెక్కల క్రిందికి సురక్షితముగా వచ్చావు. అందుకే అంటున్నాను, ఒక టైటిల్ పెడుతున్నాను, దైవ సన్నిధి. తామారు దైవ భయం. నెక్స్ట్ రాహాబు దైవ భక్తి. ఏమెవరంట? దైవ సన్నిధి. ఆ తర్వాత 4వ వ్యక్తిని చూడండి ఏం రాయబడిందో. 6వ వచనం. యెషయి రాజైన దావీదుని కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోను. ఎవరేమా? బెత్షెబా. దైవ నిర్ణయం. దేవుడు ఎంత మంచోడంటే, ఇది చదివినప్పుడు అండి మామూలుగా ఏం రాశాడు? యోధా తామారునందని రాశాడు, సల్మాన్ రాహాబునందని రాశాడు, బోయేసు రూతునందని రాశాడు. ఇప్పుడు దావీదు బెత్షెబానందని రాయాలి. అలా రాయలా, ఊరియా భార్య అయినా అని రాశాడు. ఎంత నీతిమంతుడు మన దేవుడు చూడండి, ఎంత నీతిమంతుడు. దావీదు భార్య అనట్లేదు, ఊరియా భార్య అయినా అనే పదమే వాడాడు. ఆయన యథార్థత, ఆయన నీతి ఎంత ఖచ్చితమైందో మన దేవుడు ఒకసారి ఆలోచించండి. ఎంత నీతిగా ఉంటుందో ఆయన నిర్ణయాలు, ఆయన మాటలు, ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు ఎంత ఖచ్చితంగా ఉంటాయో. అందుకే ఏమైందట? దైవ నిర్ణయం మోసుకుంటూ వచ్చింది. ఫైనల్గా మరియా. లూకాసు వార్త 1వ అధ్యాయంలో రాసింది కదా, ఏమంటుందమ్మా? నీ మాట చొప్పున నాకు జరుగును గాక. మన కీవర్డ్ అది, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఈ మాటకి ఏం చెప్పమంటారు? దైవ ప్రణాళిక. అందుకే నేనేమంటానో తెలుసా? ఈరోజు హ్యూమన్స్ క్రిస్మస్ రోజు ప్రతి స్త్రీ, ప్రతి తల్లి, ప్రతి చెల్లి, ప్రతి అక్క, ప్రతి అమ్మ, ప్రతి అమ్మమ్మ, ప్రతి నాయనమ్మ, ప్రతి కుటుంబం ఈరోజు ఆలోచించాలి ఈ 5 విషయాలు. దైవ భయం, దైవ భక్తి, దైవ భయం, దైవ సన్నిధి, దైవ నిర్ణయం, దైవ ప్రణాళిక. అలా బ్రతకటమే క్రిస్మస్. మన నిర్ణయాలు కాదు, మన ఆలోచనలు కాదు, మన ప్రణాళికలు కాదు. ఏదేమైనప్పటికీ నీ మాట చొప్పున నాకు జరుగును గాక. వారు ఈ లోకంలో ఎంత శ్రేష్టమైన జీవితాన్ని జీవించారు. ఒకప్పుడు పాపమే, ఒకప్పుడు వేశ్యే, ఒకప్పుడు వేషధారణే, ఒకప్పుడు విగ్రహారాధికురాలే, ఒకప్పుడు తప్పుడు మార్గమే, నిర్ణయాలే. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆ రుచిని చూశారో, ఆ స్వరాన్ని విన్నారో, ఆ ప్రభువుని గురించి ఆలకించారో, దానిని అంగీకరించారో, ఇప్పుడు వారి జీవితాలను మార్చుకొని క్రీస్తు వంశావళిలోకి చేరిపోయారు. వాళ్ళు క్రీస్తు వంశావళిలోకి చేరిపోయారు. తామారు చేసిన పని అది నీతిగా ఎంచబడింది. రాహాబు యొక్క పాపము కొట్టివేయబడి విశ్వాస వీరురాలుగా ఎంచబడింది. రూతు మోయాబు దేశ వారసత్వం పోయేసి దేవుని సంతానంలోనికి వచ్చేసింది. బెత్షెబాని దేవుడు గౌరవించి విలువిచ్చి ఆయన నిర్ణయంలోనికి తీసుకొని వచ్చేసాడు. ఒక యవనస్తురాలని మరియని ఆయన ప్రణాళికలు నిలబెట్టుకున్నాడు. ఎవరిని కాదనడైనా ఆయన దగ్గరికి వస్తే, ఆయన కోసం బ్రతికితే, ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి దానివైనా ఆయన కాదనేవాడు కాదు. బైబిల్ చెప్తుంది, ఆయన మంచి వాళ్ళకి వైద్యుడు అవసరం లేదు, కానీ రోగులకే
వైద్యుడు అవసరమని వాక్యం చెప్తా ఉంది. ఆరోగ్యవంతులు కాదు, రోగులకే వైద్యుడు అవసరమని వాక్యం చెప్తా ఉంది. ఆయన పాపులని ప్రేమించడానికి వచ్చాడు, అపవాది క్రియలను తొలగించడానికి వచ్చాడు, చెడు కార్యాల నుంచి దూరపరచడానికి వచ్చాడు. ఆయన మనం దుష్టత్వం నుంచి మళ్లించి ఆశీర్వదించడానికి ఆయన వచ్చాడు. మరియమ్మ తన జీవితాన్ని ఎలా సిద్ధపరచుకుందాం? ఈరోజు నీవు నేను ఉమెన్స్ క్రిస్మస్ రోజు ఈ 4 విషయాలు దృష్టిలో పెట్టుకోండి. ఆయన సన్నిధిని మోయాలి, ఆయన సంఘాన్ని మోయాలి, ఆయన సువార్తను మోయాలి, ఆయన సాక్ష్యాన్ని మోయాలి. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం, కనులు మూసుకుందాం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి తమ జీవితాలు ఇస్తే ఎంత బాగుంటుంది. తీతు పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి 5 వచనాల్లో దైవ భక్తి గురించిన వాళ్ళ విషయం ఆయన రాస్తాడు. దేవుని సేవకి అంకితం చేసుకోవాలండి మనల్ని. ప్రభు దాసురాలని అనిందంటే అప్పటికప్పుడుకు వచ్చిన పదం కాదండి అది. అలా బ్రతికిందామా? ఆయన స్వరాన్ని వినినప్పటి నుంచి అలా బ్రతికింది. ఆయన అంగీకరించింది, హృదయంలో చేర్చుకుంది. దాసురాలుగా బ్రతికింది, దీనురాలుగా బ్రతికింది. అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. అన్ని తరాల వారు నేను గుర్తుపెట్టుకోగలిగిన జీవితం, మంచి జీవితం, సేవా జీవితం జీవించగలవా? లేదా ఒక చెడు ముద్ర సంఘంలో వేసి వెళ్ళిపోతావా? ఒక చెడు ముద్ర కుటుంబంలో వేసి వెళ్ళిపోతావా? ఒక చెడు ముద్ర నీ సమాజంలో వేసి వెళ్ళిపోతావా? నీ ముందు నిన్ను పొగడొచ్చేమో, నీ ముందు నిన్ను అభినందించొచ్చేమో, నీ ముందు నిన్ను గౌరవించొచ్చేమో, కానీ నీ సాక్ష్యం ఎలా ఉంది? పలానాయన పలానామా అని ఈజీగా అనేస్తారా నిన్ను? అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఈ దీనురాలి దీన స్థితిని కటాక్షించను. నా ప్రియమైన తల్లి, చెల్లి, అక్క, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు తీర్మానం చేసుకుందామా? ప్రభువా, నేను తెలిసిన నాకు, నేను తెలిసిన మీకు చాలా తేడా ఉంది. చెప్పగలవా నీతో నీవు? నేనేంటో నాకు తెలుసు, నేను నీకు తెలిసినట్టుగా నేను లేను అనిపిస్తుందా? పైకి బాగానే కనబడుతున్నావు, కానీ నువ్వేంటో నీకు తెలుసు. నీ మాట తీరేంటో నీకు తెలుసు, నీ హృదయం ఏంటో నీకు తెలుసు, నీ ఆవేశం ఏంటో నీకు తెలుసు, నీ అలవాట్లు ఏంటో నీకు తెలుసు, నీ స్వభావం ఏంటో నీకు తెలుసు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నాకు తెలిసిన నేను వేరు, నీకు తెలిసిన నేను వేరు. నీకు తెలిసిన నీవు చెడు, పాపం, వేషధారణ, లోకానుసారమైన బ్రతుకు, అది కప్పిపెట్టి మాకు వేరుగా తెలిసావేమో, మాకు వేరుగా తెలిసావేమో. సరి చేసుకుందామా? అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. అన్ని తరముల వారికి ఒక మంచి సాక్ష్యాన్ని వదిలిపెడితే, అన్ని తరముల వారికి గుర్తుండగలిగిన సేవను నువ్వు చేస్తే, అన్ని తరముల వారికి గుర్తుపెట్టుకోగలిగిన పరిచర్యను నువ్వు చేస్తే, అన్ని తరముల వారు అభినందించగలిగిన స్వార్థ ప్రకటన నువ్వు చేస్తే ఎంత బాగుంటుంది. తామారు లాంటి జీవితమైన, రాహాబు లాంటి జీవితమైన, బెర్షబా లాంటి జీవితమైన, రూతు లాంటి జీవితమైన ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఎలాంటి జీవితమైన ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ నిలబడదాం, మనమున్న స్థలంలో నిలబడదాం. దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఉమెన్స్ క్రిస్మస్ ద్వారా మాతో మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి మా జీవితం దాసురాలనేది అప్పటికప్పుడు వచ్చిన పదము కాదయ్యా. మీరేంటో తెలియగానే
మీ దాసురాలుగా మారిపోయింది, దీనురాలుగా మారిపోయింది, ధన్యురాలుగా మారిపోయింది. ఈరోజు అన్ని తరముల వారు ఆమెను కొనియాడగలుగుతున్నారు తండ్రి. మేము సంఘాన్ని మోసేవారిగా, సాక్ష్యాన్ని మోసేవారిగా, సువార్తను మోసేవారిగా, నీ సన్నిధిని మోసేవారిగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. దయ చూపించండి. దైవ భక్తి, దైవ భయము, దైవ సన్నిధి, దైవ నిర్ణయం, దైవ ప్రణాళికలో మేము బ్రతకటానికి కృప దయచేయమని, అలా జీవించాలని తీర్మానించుకున్న బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మార్టిన్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ హెవెన్లీ డాటర్స్ ఉమెన్స్ ఫెలోషిప్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈరోజు పరిచర్య నడిపించి కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దీవెన సహాయం చెరవచ్చిన సంఘమంతటికి, ఆయన ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకి దేవుని స్వరము విని ఆయన కొరకు జీవించాలని తీర్మానించుకున్న వారందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.